ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెర్మయా చాప్టర్ 30 అండ్ వర్స్ 21. ద బైబిల్ సేస్, దేవుని వాక్యంలో రాయబడింది, వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యను పుట్టినవాడొకడు వారిని ఏలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకున్నవాడు ఎవడు? నా సన్నిధిని వచ్చినట్లుగా నేను వారిని చేరదీసెదను. ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. వాట్ ఏ పవర్ఫుల్ వర్డ్. ఇది ఎంత శక్తివంతమైన మాట. అందరూ ఈ మాట నాతో చెప్పండి. ఈ ఆడిటోరియంలో ఉన్న వారందరూ కూడా, ఇన్ఫ్యాక్ట్ లైవ్లో కొన్ని అనేక కుటుంబాలు ఈరోజు ఈ లైవ్ని చూస్తూ ఉన్నారు. యూ కెన్ ఆల్సో రిపీట్ విత్ మీ. మీరు కూడా నాతో ఈ మాట చెప్పచ్చు. నా సన్నిధికి వచ్చినట్లుగా. ఇంకొంచెం గట్టిగా చెప్పగలరు మీరు, మీకు ఇంకా వాయిస్ ఉంది, కొంచెం వాల్యూమ్ పెంచండి. ఆల్రైట్. నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసెదను. ఎంత చక్కని మాట కదా ఇది. ఇర్మియా గ్రంథంలో చాలా ప్రవచనాలు రాయబడ్డాయి, చాలా వాగ్దానాలు కూడా ఉన్నాయి. బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం ఎంత బాగుంటుందంటే, దేవుని వాక్యంలో ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని వాక్యంలో వాగ్దానాలు ఉన్నాయి, దేవుని వాక్యంలో ప్రవచనాలు ఉన్నాయి, దేవుని వాక్యంలో సమస్తం కూడా దాగి ఉన్నాయి. మనం చదివేటప్పుడు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే అనేకమైన ఆధ్యాత్మిక అంశాలు మనం నేర్చుకోవచ్చు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదే యెహోవా వాక్కు, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని ఏం చేస్తున్నానో చేరదీస్తున్నాను అనే మాట అక్కడ రాయబడింది. ప్రియులారా గమనించండి, గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి. హిబ్రూ భాషలో సన్నిధి అనే మాటకు పానీమ్ అనే పదం వాడారు. పానీమ్ అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తిని దగ్గరగా చూడడం, ఒక వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్లో లేదా ఒక వ్యక్తి యొక్క పరిధిలో ఉండడం, దాన్ని ఆయన సన్నిధిలో ఉండడం అనే విషయాన్ని ఆ హిబ్రూ భాషలో ఆ మాట వాడారు. ఇంకొక అర్థం ఏంటి అంటే, ఫేస్ అండ్ కౌంటెనెన్స్ అనే పదం కూడా. దేవుని ముఖకాంతి, ఆయన ముఖ దర్శనము చేసే స్థలము. చాలామంది దేవుని సన్నిధి అంటే అది ఎక్కడో ఉంది, మనం చేరుకోలేము, మనం వెళ్ళలేము అని భావించేవాళ్ళు కొంతమంది ఉంటారు. లేదా కొన్ని మత శాఖల వారు కొన్ని కార్యక్రమాలు చేసి మేము సన్నిధి చేస్తున్నామండి అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బట్ వాట్ డస్ రియల్లీ మీన్? వాట్ డస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ రియల్లీ మీన్? దేవుని సన్నిధి అంటే అర్థం ఏంటంటే, దేవుని ముఖాన్ని చూడడం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లుకింగ్ ఇన్ టు ద ఫేస్ ఆఫ్ గాడ్, లుకింగ్ ఇన్ టు ద కౌంటెనెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ హిస్ ప్రెజెన్స్. దేవుని సన్నిధిని మనం కలిగి ఉండడం. నేను 2018వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్లో ఒక కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యాను. ఆ కాన్ఫరెన్స్లో కీనోట్ స్పీకర్గా ఆ కాలంలో యునైటెడ్ స్టేట్స్ యొక్క వైస్ ప్రెసిడెంట్ గారు, ఆయన మైక్ పెన్స్ అంటారు ఆయన్ని, ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. వెరీ లిమిటెడ్ క్రౌడ్, వరల్డ్ వైడ్లో ప్రపంచవ్యాప్తంగా కొంతమందిని మాత్రమే ఎంపిక చేసి ఆ మీటింగ్కి పిలిచారు. దేవుని కృపను బట్టి నేను ఆ మీటింగ్లో కూడా ఉన్నాను. ఆయన ఒక 20 నిమిషాలు తన యొక్క స్పీచ్ ఇచ్చాడు కొన్ని విషయాల మీద. ఆ 20 నిమిషాల స్పీచ్ కోసం ఆ రోజు జరిగిన హడావిడి అంతా ఇంత కాదు. దాదాపుగా 4 అంచెల సెక్యూరిటీని దాటి ఒక బ్యాగ్ తీసుకురానివ్వలేదు, ఫోన్ మాత్రం తెచ్చుకొని ఇచ్చారు, కానీ అది కూడా స్విచ్ ఆఫ్ చేసేయాలన్నారు. ఆ తర్వాత ఇంక ఏమీ మా దగ్గర లేకుండా అన్నీ కూడా బయటే ఉంచాలని చెప్పి చాలా చాలా టైట్ సెక్యూరిటీ మధ్యన 4 సార్లు తరచి సెక్యూరిటీ దాటిన తర్వాత ఇలాంటి హాల్లో కూర్చున్న తర్వాత ఆయన వచ్చాడు. వరల్డ్ మీడియా అంతా కూడా అక్కడ ఉండేది. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఎక్కడైనా అడ్రస్ చేస్తున్నారంటే సిఎన్ఎన్ దగ్గర నుంచి కూడా అందరూ కూడా, మొత్తం బీబీసీ దగ్గర నుంచి వరల్డ్ మీడియా అంతా అక్కడ ఉంటుంది కాబట్టి చాలా హడావుడి ఉంటుంది. ఆయన వచ్చి ఒక 20 నిమిషాలు ఆయన స్పీచ్ ఇచ్చి వెళ్ళిన తర్వాత అందరినీ కలుసుకున్నాడు. దేవుని బట్టి నేను కూడా ఆయన కలిసి కొన్ని నిమిషాలు ఆయనతో మాట్లాడాను. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయారు. నాకు ఒక గొప్ప వ్యక్తి గనక ఒక ప్రాంతానికి వస్తే, ఒక విశిష్టమైన వ్యక్తి గనక ఒక ప్రాంతానికి వస్తే ఆ వైబ్ ఎలా ఉంటుంది అనేది ఆ రోజు నేను అర్థం చేసుకున్నాను. మన దేశంలో కూడా ఒక ప్రధానమంత్రి కావచ్చు, లేదా ఒక ప్రెసిడెంట్ కావచ్చు, ఒక చీఫ్ మినిస్టర్ ఏదైనా ఒక ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు వారి చుట్టూ ఉండే ఆ వైబ్స్ ఏవైతే ఉంటాయో, లేదా కొన్ని సందర్భాల్లో ఆరా అని పిలుస్తూ ఉంటారు, వారి చుట్టూ ఉన్న ఆ ప్రెజెన్స్ ఏదైతే ఉంటుందో చాలా పటిష్టంగా ఉంటుంది కదా. దేవుని సన్నిధి, గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ సంథింగ్ ఫార్ బెటర్ దెన్ ఎనీ అదర్ ప్రెజెన్స్ ఇన్ ద వరల్డ్.
ప్రపంచంలో ఎవరి సన్నిధి కన్నా ఉత్తమమైన సన్నిధి మన యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధి. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడంటే, వాస్తవానికి ఆయన ఉండే స్థలానికి ఏ ఒక్కరు రాలేరు. పౌలు భక్తుడు అంటాడు, దేవుడు ఎక్కడున్నాడు అంటే సమీపింపరాన్ని తేజస్సులో ఆయన నివసించుచు అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు అన్నాడు. ఏ ఒక్కరు ఆయన సమీపించలేమట. మనలో ఏ ఒక్కరు ఆయన దగ్గరకు కూడా రాలేము, ఆయన దగ్గరికి సమీపించలేము. అందును బట్టి దేవుడే మన పట్ల తన ప్రేమను వ్యక్తం చేసి ఆయన ఇచ్చిన వాగ్దానం అంటే తెలుసా, మీలో ఏ ఒక్కరు కూడా మీ సొంత ప్రయత్నాల ద్వారా నా సన్నిధికి రాలేరు, లేదా నాకు దగ్గరగా మీలో ఏ ఒక్కరు రాలేరు. ఎందుకంటే మీరు పాప స్వభావంతో ఉన్నవారు, అపరాధ భారాన్ని మోస్తున్నవారు. మీరు చేసే సొంత కార్యాల ద్వారా, దాన ధర్మాల ద్వారా, తపజపాల ద్వారా, పుణ్యకార్యాల ద్వారా, సాంఘిక ధార్మిక సేవా కార్యక్రమాల ద్వారా ఏ ఒక్కరు నా దగ్గరికి రాలేరు. కానీ ఐ వుడ్ లైక్ టు ఇనిషియేట్ ఏ ప్రాసెస్. నేను ఒక విషయాన్ని ప్రారంభించాలనుకున్నది ఏంటంటే, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను మిమ్మల్ని ఏం చేయాలని ఆశపడుతున్నానో చేరదీయాలని ఆశిస్తున్నాను, చేరదీయాలని కోరుతున్నాను అని దేవుడు ఒక చక్కని మాటను ఇక్కడ సెలవిచ్చాడు. మరొకసారి చెబుతున్నాను, దేవుని సన్నిధికి రావడానికి మనలో ఏ ఒక్కరికి అర్హత లేదు. కానీ దేవుడు తన కృపా మహదైశ్వర్యాన్ని బట్టి మనందరినీ ఆయనకు దగ్గరగా చేర్చుకున్నాడని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈరోజు నువ్వు నేను దేవుని సన్నిధిలోనికి వచ్చి మన హృదయాలు తెరిచి, ప్రభువా నువ్వు నా తండ్రివి, నువ్వు నా ప్రభువు, నా దేవుడు నీవే ప్రభువా, నన్ను బలపరుచువాడువు నీవు, నన్ను ధైర్యపరుచువాడువు నీవు, నన్ను ఉద్ధరించువాడువు నీవని మనస్ఫూర్తిగా ఆయనతో మాట్లాడేసుకుంటున్నావు అంటే ఈ ఆధిక్యత ఎవరి ద్వారా కలిగింది? దేవుని ద్వారా. నీకున్న డబ్బు దేవుని సన్నిధిలోకి నేను తీసుకురాలేదు, నీకున్న భౌతిక సంబంధమైన వనరులు నేను దేవుని సన్నిధికి తీసుకురాలేదు. కానీ దేవుడు తన ప్రేమను బట్టి, తన కృపను బట్టి నిన్ను నన్ను చేరదీశాడని బైబిల్ సెలవిచ్చింది. లుకింగ్ ఇన్ టు ద ఫేస్ ఆఫ్ గాడ్, ఎక్స్పీరియన్సింగ్ ద కౌంటెనెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధి అదే. ఈరోజు నా టాపిక్ ఏంటి అంటే, నేను మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, వెనెవర్ యు కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, వాట్ యు మస్ట్ డూ ఆర్ వాట్ ఐ మస్ట్ డూ. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు, అది బహుశా ఇలాంటి కాన్ఫరెన్సుల్లో కావచ్చు, లేదా ఆదివారం మీరు దేవుని మందిరానికి వచ్చే ప్రక్రియలో కావచ్చు. కొన్ని దేశాల్లో ఫ్రైడే ఆరాధన జరుగుతుంది. ఫ్రైడే అక్కడ నేషనల్ హాలిడే ఉంది కాబట్టి వారు అక్కడ ఆరాధన చేస్తుండొచ్చు. లేదా ఒక ఫాస్టింగ్ ప్రేయర్కి మీరు వచ్చిన కావచ్చు, లేదా మీ ఇంటిలో ఒక ఫ్యామిలీ ప్రేయర్లో మీరు కూర్చున్న కావచ్చు, లేదా మీ వ్యక్తిగత ప్రార్థనలో కూర్చున్న కావచ్చు. వెనెవర్ యు కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, వాట్ యు మస్ట్ డూ అండ్ వాట్ ఐ మస్ట్ డూ. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. చాలామంది ఈ రోజుల్లో, వెస్లీ గారు మాకు ఒక బ్రేక్ త్రూ కావాలండి, మాకు ఒక ఆశీర్వాదం కావాలండి, మా సమస్యలు పరిష్కారం కావాలండి అని చాలామంది వస్తున్నారు. చాలా సంతోషమే, రావాలి దేవుని దగ్గరికి. అయితే వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనం చేయాల్సిన పనులేంటి? వేటిని మనం చేస్తే దేవుడు తన సన్నిధిలో ఉండే ఆశీర్వాదాలు మనకిస్తాడో 2 విభాగాల్లో నా సందేశాన్ని రాత్రి తెలియజేసి సందేశాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా మనం చేయాల్సిన పనులు పరిశీలన చేద్దాం. ఆ తర్వాత దేవుని సన్నిధిలో మనకు లభించే ఆశీర్వాదాల గురించి నేను మాట్లాడతాను. ఏం చేయాలి దేవుని సన్నిధికి వచ్చి? కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, మనసంతా ఎక్కడ ఉంటుంది? ఇంటి దగ్గరే ఉంటుంది. అరే అనవసరంగా వచ్చాను నేను, ఇంట్లో IPL చూసుకున్నా బాగుండేది, లేకపోతే ఇంట్లో ఒక ప్రోగ్రాం చూసినా బాగుండేది, లేదా లైవ్ ఎలా ఇస్తారు కాబట్టి ఇంట్లో కాసేపు ఏదో వంట చేసుకుంటూ పని చేసుకుంటూ లైవ్లో చూస్తే సరిపోయేది అన్న ఆలోచన కొంతమందికి ఉంటుంది. మరి కొంతమంది మొబైల్ ఫోన్స్ ఆన్ చేసి టెక్స్టింగ్ చేయడమో, లేకపోతే ఎవరో ఒకరితో చాటింగ్ చేయడమో చేస్తుంటారు. అది కూడా ఎక్కడ? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే, ఒకవేళ ఏదైనా దుబాయ్ కాలిపోతుందనే మెసేజ్ ఏమన్నా వస్తే రెస్పాండ్ అవద్దని నేను అంటలేదు. కానీ కొంతమంది ఇక్కడ కూర్చుని ఎవరికో, ఒక బాయ్ ఫ్రెండ్కో, ఒక గర్ల్ ఫ్రెండ్కో, లేకపోతే హస్బెండ్కో, వైఫ్కో, ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళకి హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్, ఇక్కడ వాకింగ్ చెప్తుంటే హౌ ఆర్ యూ అని ఎవరికో మెసేజ్ పెట్టవేంటి నువ్వు. కొంతమంది బైబిల్లో వేరే రకాలైన పుస్తకాలు పెట్టుకుని తెచ్చేసుకుని బైబిల్ చూస్తున్నట్టే వాటిని చదివేవాళ్ళు కొంతమంది. ఇలాంటివన్నీ నేను చాలా చోట్ల గమనిస్తూ ఉంటాను. ఇక్కడైతే చైర్లు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. కానీ కొన్ని చోట్ల ఏమైనా కార్పెట్స్ కానీ, లేకపోతే కొన్ని రకాలైన కింద కూర్చోవడానికి వేస్తే కొంతమంది దగ్గర బాల్ పెన్స్ ఉంటాయి. ఆ పెన్ తీసుకుని వాక్యం చెబుతూ ఉంటే వారు ఆ కార్పెట్స్ మీద రాస్తూ ఉంటారు. ఎవరో తెలుసా? మాకు ఇదివరకు మా చర్చిలో కార్పెట్స్ ఉండేవి. ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత ఎవరో ఉద్యోగం ఇచ్చారు అన్నట్టుగా చాలామంది ఆ కార్పెట్ల మీద ఏవో రాస్తూ ఉండేవారు. అందులో ఎక్కువగా రాసే మాట ఏంటో తెలుసా? ఐ లవ్ జీసస్. ఎక్కడ? కార్పెట్ మీద.
వాక్యం చెప్తుంటే వాక్యం వినకుండా పెన్ను తీసుకుని ఐ లవ్ యూ జీసస్ రాయడం వల్ల ఉపయోగం ఏముంది? నువ్వు నిజంగా దేవుని ప్రేమించేవాడవైతే నువ్వు వాక్యం వినాలి కదా, దేవుని వైపు కాన్సన్ట్రేషన్ ఉండాలి కదా. సమ్ పీపుల్ దే ఆల్వేస్ ఫోకస్ ఆన్ సంబడి ఆర్ సంథింగ్ ఎల్స్. దేవుని సన్నిధికే వస్తారు కానీ ఎవరో ఒకళ్ళ మీద దృష్టి ఉంటుంది. నేను అనుకున్న వాళ్ళు వచ్చారా లేదా, నేను కావలసిన వాళ్ళు ఇక్కడికి ఉన్నారా లేదా, వారు ఎక్కడ కూర్చున్నారో అన్న ఆలోచన కొంతమందిలో వాక్యాన్ని విననివ్వరు. కొంతమంది వాక్యం చెబుతుంటే డైవర్ట్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడైనా డబ్బు అనే మాట అనగానే అరే డబ్బు ఇంట్లో పెట్టారు కదా అన్న ఆలోచన అక్కడికి వెళ్ళిపోద్ది. లేకపోతే మరొకటి ఉన్నప్పుడు ఆలోచనలు సరిగా ఉండవు. కానీ వెనెవర్ యూ కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, వాట్ యు మస్ట్ డూ, ఈ సందేశం మీకు జీవితకాలం గుర్తుండాలి. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, నంబర్ 1, మన హృదయాలు దేవుని సన్నిధిలో కృమ్మరించాలి అని బైబిల్లో ఉంది. కీర్తనల గ్రంథము 62వ కీర్తన 8వ వచనం. అందరూ జాగ్రత్త వినండి. వెరీ ఇంపార్టెంట్ థింగ్. వెన్ ఎవర్ యూ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, వాట్ యు మస్ట్ డూ. ద బైబిల్ సేస్, కీర్తనల గ్రంథం 62వ కీర్తన 8వ వచనంలో ఈ మాట రాయబడింది. అక్కడ ఏముందని ఆలోచన చేస్తే, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు ఏం చేయండి, కృమ్మరించండి. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. Pour out your hearts before God. దేవుని సన్నిధికి వచ్చి నీవు నీ హృదయాన్ని ఏం చేసేయాలట, కృమ్మరించేయాల. కృమ్మరించడం అంటే అర్థం ఏంటి? వర్షాలు కొన్ని రకాలుగా వస్తూ ఉంటాయి, తెలుసు కదా. వర్షాలు కొన్ని డ్రిజిలింగ్ అంటారు. వర్షం తుప్పర్లు పడుతూ ఉంటాయి లేదా తుంపర్లు పడుతూ ఉంటాయి. రానా వద్దన్నట్టుగా వస్తుంది వర్షం. ఆ తర్వాత కొన్ని వర్షాలు వాటికి కొంచెం దాటి కొంచెం ఇంటెన్స్గా వర్షం వస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న గొడుగులు వేసుకుని బయటికి వెళ్ళిపోతూ ఉంటాం. పెద్ద ఇబ్బంది ఏమి లేదు, ఆ వర్షం పెద్దగా మనల్ని ఇబ్బంది పెట్టదు. ఆయా సందర్భాల్లో న్యూస్లో వస్తూ ఉంటుంది, రానున్న 3 రోజుల్లో బంగాళాఖాతంలో పట్టిన అల్పపీడనం కారణంగా లేదా అరేబియా సముద్రంలో పట్టిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు వస్తాయి. అప్పుడు ఎవరైనా బయటికి రావడానికి సాహసిస్తారా? లాస్ట్ ఇయర్ GTCC జరిగిన తర్వాత ఒక మాటలో చెప్పాలంటే ఒక ఫ్లడ్ వచ్చింది దుబాయ్లో. చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత మన టీం కూడా కొంచెం దేశం దాటి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అయింది, కానీ దేవుని కృపను బట్టి దాటేసారు. కొన్నిసార్లు వచ్చే వర్షాలు ఎలా ఉంటాయంటే మొత్తం స్వీప్ చేసేస్తాయి ఆ ప్లేస్ అంతా కూడా. కృమ్మరించడం అంటే అర్థం అదే, ఇంకేమీ లేదు నా దగ్గర. ఐ వుడ్ లైక్ టు pour out myself into the presence of God. I don't want to hide anything. I don't want to hide anything from the Lord. దేవుని దగ్గర నుండి నేను ఏది దాచాలనుకోవట్లేదు. నా హృదయాన్ని ఉన్నట్టుగా దేవుని సన్నిధిలో ఏం చేయాలి, నేను కృమ్మరించాలి. హ్యావ్ యూ ఎవర్ డన్ దట్? నువ్వు ఎప్పుడైనా చేసావా? దేవుని సన్నిధికి వచ్చి నీ హృదయాన్ని కృమ్మరించావా? దెర్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబుల్. హర్ నేమ్ వాజ్ హ్యానా. సమూయేలు యొక్క తల్లి దేవుని సన్నిధికి వచ్చి తన హృదయాన్ని ఏం చేసిందట, కృమ్మరించింది. ఎందుకంటే తన హృదయంలో చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. She was suffering with mixed feelings at that moment. But the Bible says she poured out her heart before God. దేవుని సన్నిధికి వచ్చి తన హృదయంలో ఉన్న సంఘర్షణ అంతా, తన ఎదుర్కొంటున్న అవమానాలన్నీ, తన ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా కృమ్మరించేసరికి దేవుడు అన్నాడు, అమ్మా నువ్వు ఏదైతే అడిగావో ఆ ఉద్దేశం నెరవేర్చబడద్దు అన్నాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతకుముందు ఎన్నిసార్లు ఏడవలేదా హన్నా? భర్త పట్టుకొచ్చి 2 పాళ్ళు ఇచ్చాడట, ఆమెను హ్యాపీ చేయాలని ఎంతో ప్రయత్నం చేశాడు. తీసుకొచ్చిన దాంట్లో 2 పాళ్ళు ఇచ్చేవాడట హన్నాకి. ఫిజికల్ పోర్షన్ ఆమెకు చాలా ఎక్కువగా అందేది, కానీ హెర్ సోల్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. ఒకనొక సందర్భంలో అన్నాడు భర్త వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు ప్రతిసారి, 10 మంది కొడుకుల కన్నా నేను ఎక్కువ కాదా అన్నాడు. ఆదరించాలని ప్రయత్నం చేశాడు, కానీ భర్త ఆదరణ కూడా సరిపోలేదు. ఎంతో ప్రయత్నాలు. బహుశా హన్నాకు తల్లిదండ్రులు ఉంటే వారు కూడా ఆమెను చాలా ఆదరించి ఉండొచ్చు, ఓదార్చి ఉండొచ్చు, అమ్మ పర్వాలేదులేని. కానీ ఏది కూడా ఆమెకు అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వాల. ఒకరోజు నిర్ణయించుకుంది, ఐ షుడ్ గో ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ టు షైలో అండ్ ఐ వుడ్ లైక్ టు పోర్ అవుట్ మై హార్ట్. దేవుని సన్నిధికి వెళ్ళాలి, అక్కడ నా హృదయాన్ని కృమ్మరించాలనుకుంది. దేవుని సన్నిధిలో హృదయాన్ని కృమ్మరించిన తర్వాత హన్నా జీవితంలో అద్భుతమైన మార్పులు వచ్చాయి. హల్లెలూయా. Whenever you sit in God's presence, open your heart and pour out before God. ఏ ఫీలింగ్ ఉన్నా, నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా, ఏ ప్రశ్న ఉన్నా, ఏ సంఘర్షణ నీలో ఉన్నా, పెట్టు ప్రభు ముందు. లార్డ్, దిస్ ఈజ్ మై కన్సర్న్. ఇది నా ఉద్దేశం ప్రభు, ఇది నా కన్సర్న్ ఆయన. ఐ నీడ్ యువర్ హెల్ప్, ఐ నీడ్ యువర్ గైడెన్స్, ఐ నీడ్ యువర్ ప్రొవిజన్, ఐ నీడ్ ఎ బ్రేక్ త్రూ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. కృపా సింహాసనము నుండి నాకు సమాధానం కావాలని కూర్చో దేవుని సన్నిధిలో. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన అంగీకరిస్తాడు. కృమ్మరించబడిన హృదయాల్లో దేవుడు కృమ్మరింపగలిగిన ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. బలమైన ఆశీర్వాదాలు ప్రభు నీకు ఇస్తాడు.
దేవుని సందుకు వచ్చిన మనందరం కూడా దేవుని సల మన హృదయాలు ఏం చేయాలట? కృమ్మరించాలి. దట్స్ ద ఫస్ట్ థింగ్. రెండో విషయం దగ్గరికి వస్తాను చూడండి. వాట్ వీ షుడ్ డూ వెన్ వీ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సందుకు వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం, ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 5 and verse 2. అందులో రాయబడిన మాట ఇలా ఉంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును ఏం చేయనివ్వద్దు? త్వరపడనివ్వద్దు. నీ నోటిని ఏం చేయాలా? కాచుకోవాలి. ఎందుకు అంటే నీ మాటలు కొద్దిగా ఉండాలి. కారణం ఏంటంటే దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నువ్వెక్కడున్నావు? భూమి మీద ఉన్నావు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన నోటిని ఏం చేయాలంట? ఏది పడితే అది మాట్లాడడానికి కాదు ఇక్కడ ఉన్నది. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి ఏది పడితే అది మాట్లాడేయడం, ఏది అనిపిస్తే అది చెప్పేయడం, మళ్ళీ దానికి రకరకాల పేర్లు పెడతారు వాళ్ళు. కానీ దేవుని వాక్యం చెప్పట్లా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ నోటిని నువ్వేం చేయాలట? కాచుకోవాలి. అపవిత్రమైన మాటలు కానీ, సరసోక్తులు కానీ, వ్యర్థమైన మాటలు కానీ, అవిశ్వాసపు మాటలు కానీ దేవుని సన్నిధిలో ఏం చేయకూడదు? మనం పలకకూడదు. చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, దే ఆల్వేస్ స్పీక్ అబౌట్ అన్బిలీఫ్. అవిశ్వాసంతోనే మాట్లాడుతుంటారు. ఒకసారి ఒక ఆమె ఇంటి ముందు కొండ పోవాలని ప్రార్థన చేయడానికి కూర్చుందట, ఉపవాస ప్రార్థన. ఉదయం నుండి స్టార్ట్ చేసింది, సాయంకాలం అయిన తర్వాత కొండ పోలేదు. అప్పుడు అనుకుందట, ఇది పోదని నాకు ముందే తెలిసి అందంట. చెప్పండి, ఇది పోదని నాకు, మరి ఉదయం నుండి సాయంకాలం దాకా నువ్వు ఎందుకు ప్రార్థన చేసావు? పోదని ముందే తెలుసట, కానీ ఏం చేసిందట? ప్రార్థన చేసిందట. అవిశ్వాసపు మాటలు. ఇది జరగదని ముందే తెలుసండి, నాకు జాబ్ రాదని ముందే తెలుసండి, కానీ ఏదో ట్రై చేద్దామని వచ్చానండి. డోంట్ స్పీక్ లైక్ దట్. దేవుని సన్నిధిలో అవిశ్వాసంతో మనం ఏం చేయకూడదట? మాట్లాడకూడదు. మీకు విషయం తెలుసా? నూతన నిబంధన ప్రారంభ కాలంలో ఒక అపూర్వమైన సంఘటన జరిగింది. జకరియా గురించి మీలో చాలామంది తెలుసు. జకరియా అనే దైవజనుడు అబియా తరగతిలో తన యొక్క ప్రీస్టుడ్ అంతా చేస్తున్నాడు. తన సమయం రాగానే దేవుని మందిరంలోకి వచ్చి ధూపవేదిక దగ్గర నిలబడి తన చేయాల్సిన యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తుంటే దూత కనబడి, జకరియా నీ ప్రార్థన వినబడింది, యువర్ ప్రేయర్స్ హ్యావ్ బీన్ హర్డ్. దేవుడును నీ కుటుంబంలోకి అద్భుతం చేయబోతున్నాడు. నీ భార్య ఒక బిడ్డకు జన్మనిస్తుంది, కుమారుడికి జన్మనిస్తుంది. ఆ బిడ్డ పుట్టడం వల్ల అనేక మంది సంతోషిస్తారు. అతడు ప్రభు కార్యాలు జరిగిస్తాడు, దేవుని మార్గాన్ని సరళం చేస్తాడని అద్భుతమైన మాటలను చెబుతా ఉంటే జకరియా అవిశ్వాసంతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అందులో బట్టి ఏమైందో తెలుసా? బిడ్డ పుట్టేంత వరకు జకరియా నోటిని దేవుడు ఏం చేశాడు? క్లోజ్ చేశాడు. ఎందుకు కొన్నిసార్లు దేవుడు కఠిన నిర్ణయాలు తీసుకుంటాడు? ఎందుకు దేవుడు జకరియా అంత ప్రేమ గలవాడే? అంతకుముందు జకరియా గురించి చాలా మంచి ఇంట్రడక్షన్ ఉంటుంది. భయభక్తులతో దేవుని సేవించిన వాడే, వృద్ధాప్యంలో కూడా దేవుని ఆరాధించే సమయం వస్తే వదులుకోలేదే. అలాంటి స్థితిలో ఉన్న జకరియా నోటిని దేవుడు ఎందుకు మూసేశాడో తెలుసా? జకరియా స్టాప్. అవిశ్వాసం మాటలు ఇంక నీ నోటి నుండి రాకూడదు, నా కార్యం జరిగేంత వరకు నీ నోటిని మోస్తున్న కారణం ఏంటో తెలుసా? నీ అన్బిలీఫ్కి ఉన్న పవర్ ఏంటో తెలుసా? దేవుని కార్యాలను కూడా నిలిపేస్తుంది కొన్ని సందర్భాల్లో. దేవుడు అందుకనే షట్ యువర్ మౌత్ అన్నాడు, మాట్లాడద్దు. ఎందుకోసం తెలుసా? నీ అవిశ్వాస మాటలు నీ ఆశీర్వాదం దూరం చేసేస్తున్నాయి. ఆర్ యూ స్పీకింగ్ విత్ అన్బిలీఫ్ మెనీ టైమ్స్? దేవుని సందుకు వస్తున్నావు కానీ అవిశ్వాసంతోనే మాట్లాడతావు. విశ్వాసం కనబట్ల నీటిలో, నీ నోటిలో అందరూ బట్టే కొన్నిసార్లు దేవుని కార్యాలు నీ జీవితంలో చూడలేకపోతున్నావు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ గాడ్ హూ స్ట్రెంథన్స్ మీ అని పౌలులా విశ్వాసంతో ఎవరైతే పలుకుతారో ఈరోజు వారి జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ మాటలు కొద్దిగా ఉండాలా. ఎందుకోసం అంటే దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు. ఇక్కడ నువ్వు పలికే ప్రతి మాట కౌంట్ అవుద్ది. దేవుని సన్నిధిలో నువ్వు పలికే ప్రతి మాటను దేవుడు పరిగణలో తీసుకుంటాడు. ఇఫ్ యు స్పీక్ విత్ ఫెయిత్, మిరకల్స్ విల్ హ్యాపన్. ఇఫ్ యు స్పీక్ విత్ అన్బిలీఫ్, మిరకల్స్ విల్ బి స్టాప్డ్. నువ్వు అవిశ్వాసంతో మాట్లాడుతున్నావా? అద్భుతాలు నీ జీవితంలో జరగవు. విశ్వాసంతో మాట్లాడు, ప్రభువా నా సమస్య గొప్పదే, నాకున్న ప్రాబ్లం చాలా భయంకరమైందే, నా ఇంటిలో నేను ఎదుర్కొంటున్న సంఘర్షణ చాలా గొప్పదే, కానీ ఐ బిలీవ్ యు ఆర్ ఫార్ గ్రేటర్ దాన్ ఎనీ ప్రాబ్లం దట్ ఐ ఫేస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నేను ఎదుర్కొన్న ప్రతి సమస్య కన్నా నువ్వు చాలా చాలా గొప్పవాడివి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. అవర్ గాడ్ ఈస్ గ్రేటర్, అవర్ గాడ్ ఈస్ స్ట్రాంగర్ అండ్ అవర్ గాడ్ ఈస్ మైటర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు. ఇది రెండో మాట. మూడోది ఏం చెప్పరా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో ఈసారి
లేఖనాలను మనం చదివితే 140వ కీర్తన 13వ వచనం మనం చదివితే దానిలో చక్కని మాట రాయబడింది. దేవుని సన్నిధికి ఎలా రావాలి అన్న ఆలోచనలో 140వ కీర్తన 13వ వచనం మనం చదివితే దానిలో రాయబడిన మాట ఇలా ఉంది. లేఖనాలను పరిశీలన చేద్దాం. చూడండి, Psalm 140 and verse 13. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని ఏం చేస్తారు? నివసించెదరు. అంటే దేవుని సన్నిధికి వచ్చిన వారిలో ఉండాల్సిన 3వ ప్రాముఖ్య లక్షణం యథార్థత. అందరూ చెప్పండి, ఏముండాలి? ఈ రోజుల్లో చాలా మందిలో లోపిస్తుంది ఇదే. ఇంటిగ్రిటీ అనేది లేదా ఇంటెగ్రిటీ అనేది చాలా మందిలో కనబడటం లేదు. యథార్థత లేదు. కానీ దేవుడు మన నుండి ఆశిస్తుంది ఏంటో తెలుసా? నా సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు పట్టుచీర కట్టుకురా, లేకపోతే సూట్ వేసుకురా, ఆవరణాలు ధరించుకురా, చాలా చక్కగా సిద్ధపడరా అని దేవుడు అన్నట్టు ఎక్కడ మనకు కనబడదు. కానీ ఆయన కోరుకుంటుంది ఏంటో తెలుసా? యథార్థంగా వచ్చే నా దగ్గరికి, యథార్థంగా మాట్లాడు, యథార్థంగా పాడు, యథార్థంగా ఆరాధన చేయి, యథార్థంగా ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో ఏముండాలా? యథార్థత ఉండాలా. నువ్వు ఆరాధన చేస్తే ఆ ఆరాధనలో ఏముండాలా? యథార్థత ఉండాలి. దేవుడు అదే కోరుతున్నాడు. కానీ ఈ రోజుల్లో ఎక్కడ చూడండి, యథార్థత నటన ద్వారా కప్పివేయబడుతుంది. ఎంతో నటన, అన్ని విషయాల్లో కూడా ఒక ఆర్టిఫిషియాలిటీ లేదా ప్రిటెన్స్ అనేది ప్రతి చోట నటించడం. భక్తి ముసుగుల్లో చాలా రకాల నటన కార్యక్రమాలు ఈ రోజున జరుగుతున్నాయి. అందులో బట్టి సంఘాలు ఎందుకు ఉద్యమం పడ్డం లేదు? సంఘాలు ఎందుకు ప్రభావవంతంగా ఉండలేదు? కుటుంబాలు ఎందుకు ప్రభావితంగా ఉంటల్లా? దేవుడు ఒక ఉద్దేశం నీ పట్ల కలిగి ఉన్నాడు. ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అవి ఎందుకు జరగట్లేదు అంటే యథార్థత కనబట్టలేదు. ప్రతి చోట నటన నటన. బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒకసారి ఒక సంఘానికి ఒక పాస్టర్ గారు వచ్చారట. కొత్తగా వచ్చాడు ఆయన. సంఘస్థులందరూ కూడా ప్రతి నోట నుండి వచ్చే మాట ఏంటంటే, సంఘం చచ్చిపోయింది సార్, సంఘం చచ్చిపోయింది సార్. ఇంకా అందరూ అదే మాట, ప్రతి ఒక్కడు అదే మాట, సంఘం చచ్చిపోయిందట. సరే, సేవకుడు వాళ్ళందరికీ కూడా ఒక పాఠాన్ని నేర్పించాలని, సంఘం చచ్చిపోయిందని మీరు అన్నారు కాబట్టి వచ్చే ఆదివారం ఫ్యూనరల్ కార్యక్రమం పెట్టేసుకుందాం, సంఘానికి ఏం పెడదాం? సమాధి కార్యక్రమం పెడదాం, అందరూ వచ్చేయండి అన్నాడు. ఈయన ఎవరో కొత్త పాస్టర్ గారు విచిత్రంగా మాట్లాడతాడు, సంఘానికి సమాధి ఏంటి చూద్దామని చెప్పి ఆ రోజున వచ్చిన వారికన్నా యూజువల్గా వచ్చేవారికన్నా ఎక్కువ మంది వచ్చేసారు. రోజు ఒక ఆయనే వచ్చేవాడు, కుటుంబంలో ఆయన మొత్తం భార్య పిల్లల్ని వేసుకుని వచ్చాడు. ఈరోజు సంఘానికి సమాధి అంటే ఏంటో చూద్దామని చెప్పి స్నేహితులు తీసుకొచ్చిన వాళ్ళు, బంధువులు తీసుకొచ్చి చాలామంది వచ్చేసారు. సంఘం అంతా నిండిపోయింది. సమాధి పెట్టి పట్టుకొచ్చి స్టేజ్ మీద పెట్టాడు పాస్టర్ గారు. పెట్టి అన్నాడు, ఒక్కొక్కరు వచ్చి ఆ సమాధిని చూడండి ఒకసారి, లోపల సంఘం ఉంది, లోపలికి వచ్చి చూడండి అన్నారు. వెంటనే ముందు పురుషులు బయలుదేరారు. మేం కదా అన్నిట్లో ముందు ఉండాలన్న ఆలోచనలో వారు వచ్చారు. సమాధి పెట్టి దగ్గరికి తొంగి చూస్తున్నారు. మారు మాట్లాడుకుని వెళ్ళి సైలెంట్గా కూర్చుంటారు కుర్చీల్లో. ఇదేంటి మా ఆయన రోజు గట్టి గట్టిగా అరిసేవాడు సైలెంట్ అయిపోయాడు అనుకుంటుంది ఒక సంఘ పెద్ద భార్య. మరి అక్కడ ఉన్న పరిస్థితి అలాంటిది. వీళ్ళు కూర్చున్నాడు సైలెంట్గా. ఈ లోపల స్త్రీలు అన్నారు, మేము కూడా చూస్తామండి పాస్టర్ గారు, మమ్మల్ని ఎప్పుడు అన్నారు. వచ్చేయండి అన్నాడు ఆయన. అందరూ వచ్చేసారు, చూస్తున్నారు, ముసిగేసుకుని సైలెంట్గా కూర్చుంటున్నారు వెళ్ళి వాళ్ళ కుర్చీల్లో. ఆ తర్వాత యూత్ వచ్చారు, పిల్లలు వచ్చారు, అందరూ వచ్చారు. చూడ్డం మౌనం అయిపోవడం, చూడ్డం మౌనం అయిపోవడం. సంఘం చచ్చిపోయిందంటే ఏం చచ్చిపోయింది? ఎవరు చచ్చిపోయారు? ఆ పాస్టర్ గారు చేసిన పని ఏంటో తెలుసా? ఆ సమాధి పెట్టిలో ఒక అద్దం పెట్టాడు ఆయన, ఒక మిర్రర్ పెట్టాడు ఆయన. ఇప్పుడు తొంగి చూస్తే ఏం కనబడుతుంది? దానిలో ఎవరికి వారే కనబడుతున్నారు. ప్రతి ఒక్కరూ సంఘం చచ్చిపోయింది, సంఘం ఎవరు చచ్చిపోయారా? నువ్వే కదా చచ్చిపోయింది. నీలోనే కదా ఆత్మీయత చచ్చిపోయింది, నీలోనే కదా పరిశుద్ధత చచ్చిపోయింది, నీలోనే కదా ప్రేమ చచ్చిపోయింది, నీలోనే కదా స్వార్థం పెరిగిపోయింది. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, అందుకోసం ఎవడెలా పోతే నాకేంటి, నా స్వార్థం లేదా నీలో? సంఘం చచ్చిపోవడానికి కారణాలు అవి కాదా? ఎప్పుడైనా సంఘం చచ్చిపోయిందంటే నువ్వు చచ్చిపోయినట్టే. నువ్వు బతికేవా, జీవం కలిగి ఉన్నావా, దేవుని కార్యాలు కూడా జరుగుతాయి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. యథార్థంగా దేవుని ఆరాధించడం, యథార్థంగా దేవుని స్తుతించడం. దైవజనుడైన యోబు దేవుని దృష్టిలో ఏం కలిగిన వాడట? యథార్థత కలిగిన వాడు. యోబు యథార్థవంతుడని ఎవరెవరు సాక్ష్యం చెప్పారు చెప్పండి? బ్లెస్సీ గారు చెప్పారు కదా, బి అన్ ఎగ్జాంపుల్ అని. ఎవరెవరు సాక్ష్యం చెప్పారు యోబు యథార్థవంతుడని? మీకు తెలిసే యోబు గ్రంథాన్ని ఎవరు రాశారు? అట్లీస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ చాప్టర్ ఎవరు రాసి ఉండొచ్చో తెలుసా మీకు? ఎస్, గుడ్ ఆన్సర్. మోషే గారు రాశారు యోబు గ్రంథాన్ని. అట్లీస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ చాప్టర్, ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్ అయినా ఆయన రాసి ఉండొచ్చు. ఆ మిగతా అధ్యాయాలన్నీ కూడా స్నేహితులు యోబు గారు రాసి ఉండొచ్చు. అయితే బైబిల్లో మొట్టమొదటిగా రైట్ చేయబడిన గ్రంథం లేదా ఆ రిటన్ వర్డ్ యోబు గ్రంథం అంటారు బైబిల్ పండితులు. ఆ తర్వాత మోషే గారు ఆదికాండం, నిర్గమకాండం అవన్నీ తర్వాత రాశారు.
యోబు గ్రంథ ప్రారంభంలో మోషే గారు రాశారు, ఊచు దేశమందు యోబు అనే ఒక మనుషుడుండెనో అతడు యథార్థవంతుడు అన్నాడు. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. మోషే గారు మీకు ఎలా తెలిసిందండి? పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా గ్రహించి ఉండొచ్చు, లేదా అనేక మంది చెప్పడం ద్వారా తెలుసుకుని ఉండొచ్చు. మోషే సాక్ష్యం చెప్పాడు యోబు యథార్థవంతుడని. ఆ తర్వాత సాక్ష్యం చెప్పింది అంటే ఆర్డర్లో నేను చెప్తున్నాను, అక్కడ రాయబడిన ఆర్డర్లో దేవుడి సాక్ష్యం చెప్పడేమో తెలుసా, నా సేవకుడని యోబు గురించి తెలుసా, అతడు యథార్థంగా నన్ను సేవిస్తున్నాడు. గాడ్స్ విట్నెస్ అండ్ గాడ్స్ సర్టిఫికెట్, దేవుడిచ్చిన ఆ సర్టిఫికెట్ చాలా గొప్పది. నా సేవకుడని యోబు యథార్థవంతని దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఆ తర్వాత యోబు స్నేహితులు సాక్ష్యం చెప్పారు, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అన్నాడు స్నేహితుడు. అంటే స్నేహితులు గుర్తించారు యోబులో ఏముంది, యథార్థత ఉందని. చివరిగా ఒక మాట చెప్పనండి, వీళ్ళందరినీ ప్రక్కన పెట్టండి. యోబుతో కలిసి ఉన్న భార్య కూడా ఒకనొక సందర్భంలో ఏం ఒప్పుకుందో తెలుసా, నీవింకా యథార్థత వదలకయుందువా, దేవుని దూషించి మరణం కమ్ము అంటే యోబు భార్యకు అర్థమైన ఒక అద్భుతమైన మరణం ఏంటో తెలుసా, యోబు ఇంకా బతికున్నాడంటే అతని యథార్థత అతను బతికేస్తుందని నమ్మింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ యథార్థతను వదిలిపెట్టిన రోజున యోబు చచ్చిపోతాడని కూడా ఆ యోబు భార్యకు తెలుసు. అందును బట్టే వదిలే యథార్థత అంది. కానీ భార్య చెప్పింది కదా అని యథార్థత వదిలిపెట్టేశాడా? వదల్లా. యోబు రిప్లై ఏంటో తెలుసా, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడతాం. మూర్ఖురాలా అని కూడా అనలా భార్యనే. అదే సిచ్యువేషన్ మన జీవితంలో ఉంటే చచ్చిపోమంటావు నన్ను, నేను కనుక చచ్చిపోవాల్సి వస్తే ముందు నిన్ను చంపేసి ఏం చేస్తాను, చచ్చిపోతారు. అరే ఆ కర్ర ఎలా పట్టాడు, ఆ రాడ్ ఎలా పట్టాడు అని చెప్పి భార్య మీద కర్రలు వేసుకుని బయలుదేరే వాళ్ళు ఉంటారు భర్తలు. కానీ వాట్ ఎ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ జోబ్. ఆయన అన్నాడు, యథార్థతను వదిలే ప్రసక్తే లేదు. యోబు రెండంతల ఆశీర్వాదం ఎందుకు పొందుకున్నాడో తెలుసా, అతను యథార్థతను నిలబెట్టేసింది. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. ఈరోజు బహుశా నీ యథార్థత కొన్ని నష్టాలకు నేను నడిపించచ్చేమో. లిసన్ టు మీ, దిస్ ఈజ్ లైఫ్ ప్రిన్సిపల్. నువ్వు యథార్థంగా బ్రతకడం ద్వారా కొన్ని విషయాలు నష్టపోతావేమో, కానీ అల్టిమేట్ విక్టరీ దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఈ యథార్థతే నిన్ను నిలబెట్టబోతుంది ఒక రోజున. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డోంట్ లూజ్ ఇంటిగ్రిటీ. అందును బట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నేను చేరదీస్తాను మిమ్మల్ని నా సన్నిధికి అన్నప్పుడు, ప్రభువా మేము నీ సన్నిధికి వచ్చి ఏం చేయమంటావు అంటే, మొట్టమొదటిగా మీ హృదయాలు కుమ్మరించండి, రెండవది మీ నోటిని కాచుకోండి, మూడవది యథార్థంగా ఉండండి. ఈ 3 పనులను దేవుని సన్నిధిలో చేయగలిగితే, ఇప్పుడు దేవుని సన్నిధిలోని ఆశీర్వాదాలు ఏంటో చెప్పనా? త్వరగా చెప్పిన అంశాన్ని ముగిస్తాను. నంబర్ 1, దేవుని సన్నిధిలో ఏముంది అని ఆలోచన చేస్తే మన ప్రార్థనలకు జవాబు ఉందని బైబిల్లో రాయబడింది. కీర్తన గ్రంథం దగ్గరికి రండి అందరూ కూడా. దేవుని సన్నిధిలో మన ప్రార్థనకు జవాబు ఉంది అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆ మాటను గమనిద్దాం. 88వ కీర్తన 1వ వచనము 2వ వచనం నేను చదువుతాను. బైబిల్ ఉన్న వారు తెరిచి చూడండి. Psalm 88 and let us read verses 1 and 2. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక. హల్లెలూయా. నా మొర్రకు చెవియొగ్గుము, నేను ఆపదల్లో నిండి ఉన్నాను అని ఆ తర్వాత వచనాలన్నీ కూడా హేమాన్ గారు రాస్తూ ఉన్నాడు. హేమాను అనే దేవుని సేవకుడు, హేమన్ అనే ఆయన బైబిల్లో మనకు కనబడతాడు. హీ వాజ్ అ వండర్ఫుల్ మ్యూజిషియన్, వండర్ఫుల్ సింగర్, వర్షిప్ లీడర్. మీరు ఏ పేరైనా పెట్టండి ఆయనకి, హేమాన్ గారు. ఆయనకున్న మంచి లెగసీ ఏంటో తెలుసా, ఆయనకున్న సాక్ష్యం ఏంటో తెలుసా? హేమాన్ గారికి 17 మంది పిల్లలట. చెప్పండి ఎంతమంది? 17 మంది. ఆ ఇంట్లో 17 ప్లస్ భార్యాభర్తలు ఇద్దరు మొత్తం 19 మంది. ఒక చిన్న సైజ్ హాస్టల్లాగా ఉందన్నమాట ఆ ఇల్లంతా. కానీ హేమాన్ గారు ఆ పిల్లలందరినీ ఏం చేశారో తెలుసా అండి? గొప్ప ఆరాధికులుగా మార్చాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హీ వాజ్ అ సక్సెస్ఫుల్ ఫాదర్. హీ మేడ్ ఆల్ హిస్ చిల్డ్రన్ యాజ్ వర్షిపర్స్. ప్రభువుని ఆరాధించువారుగా మార్చాడు. మనకి కోరికలుంటే మన పిల్లల పక్షంగా, మాకు 4 పిల్లలు ఉన్నారండి, ఒకడు ఇంజనీర్ అయిపోవాలండి, ఒకడు డాక్టర్ అయిపోవాలండి, ఒకడు యాక్టర్ అయిపోవాలండి, ఒకడేమవ్వాలా బిజినెస్ మ్యాన్ అయిపోవాలండి. మరి ఆరాధికులు ఎప్పుడు అవుతారు వాళ్ళు? అవి చూద్దాంలేండి తర్వాత సార్, అన్నీ వచ్చి సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడే వస్తారన్నట్టుగా కొంతమంది తల్లిదండ్రులే పిల్లల్ని పక్కదోర పట్టించేవాళ్ళు. బాగా చదవంటారా మీరు, ప్రార్థన ఇవన్నీ తర్వాత చూసుకుందరులే, బైబిల్ ఏమైనా తర్వాత చదువుకుందరులే, ముందు బాగా చదవండి, లోకంలో ఉన్నతమైన స్థితికి రండి అని చాలామంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. లోకంలో ఉన్నతమైన స్థితికి రావద్దని నేను అంటల్లా. మేము కూడా బాగానే చదువుకున్నాం, మేము 3 కూడా బాగా చదువుకున్నాయి, దేవుని సేవకు వచ్చాం, అందులో ఇబ్బంది ఏం లేదు. కానీ
అన్నిటికన్నా ప్రాముఖ్యం నీ పిల్లలు ఆరాధికులు అవ్వాలని కోరుకున్నావా? నీ పిల్లలు దేవుని సేవ చేయాలని ఆశించావా? హేమాను తన పిల్లలందరినీ 17 మంది పిల్లల్ని దేవుని మందిరంలో పెట్టి ఒక్కొక్కడికి ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్పించాడట. వాళ్ళందరూ దేవుని సన్నిధిలో, ఇంకా హేమాన్ గారి ఈ ఫ్యామిలీలోనే పెద్ద ఆర్కెస్ట్రా ఉంది, వాళ్ళే దేవుని ఆరాధన చేయడం. వాట్ ఎ బ్యూటీ! మన పిల్లలు దేవుని ఆరాధించేవారుగా ఉన్నారా? మన పిల్లలు దేవుని స్తుతించేవారుగా ఉండాలా? ఎక్కడెక్కడ కనబడుతున్నారో వాళ్ళు కొన్ని సందర్భాల్లో. నువ్వు మంచిదే దేవుని సన్నిధిలో ఉన్నావు, వాళ్ళేమో ఎక్కడో పార్కుల్లోనో, లేకపోతే అమ్యూజ్మెంట్ పార్కుల్లోనో, సినిమా హాల్లోనో, బ్రాందీ షాపుల దగ్గర మరొక చోట ఉంటున్నారంటే ఒకసారి నువ్వు ఆలోచన చేయాలా. యూ నీడ్ టు ఫోకస్ ఆన్ దట్ ఏరియా. హేమాను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు, ప్రభువా రాత్రి వేళ అంటే చీకటి ఉన్న సమయంలో, కష్టములు ఆవరించినప్పుడు, ప్రతికూలత నా జీవితంలో వచ్చినప్పుడు, నిరాశ నాకు కమ్మేసినప్పుడు, I come into your presence and I pray, I cry unto you God. నా ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక, నాకు జవాబు వచ్చునుగాక. దేవుని సన్నిధిలో నీ ప్రార్థనలకు ఏముంది? జవాబు ఉంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు ఉంది. అయితే ఆ ప్రార్థన ఎలా ఉండాలి? ఏమై ఉండాలి? ఓ దొంగోడు ప్రార్థన చేశాడు, ప్రభువా దొంగతనంకి వెళ్ళుచున్నాను, దొరికినచో దశంభాగం ఇచ్చుకుంటున్నానంట ఆయన. ఇలాంటి ప్రార్థనలు దేవుడు వింటాడా? నువ్వు దొంగతనానికి వెళ్తే దేవుడికి సహకరించాలా? సినిమా హాల్కి వెళ్తే నీకు టికెట్ దొరికేలా దేవుడు సహకరించాలా? ఎవరిని ఎత్తి మీద టోపీ పెడుతుంటే దేవుడికి సహకరించాలా? మోసం చేస్తూ ఉంటే అలాంటి ప్రార్థన దేవుడు వినేది? నీ ప్రార్థన దైవ చిత్తానుసారం అనేది అయితే ఆ ప్రతి ప్రార్థనకు నా యేసయ్య సన్నిధిలో సమాధానం ఉంది. హల్లెలూయా. చేయి, ప్రార్థన చేయి, ప్రభువా ఐ వాంట్ టు గ్రో ఇన్ గ్రేస్, ఐ వాంట్ టు బి అనాయింటెడ్ బై యూ లైక్ నెవర్ బిఫోర్. I would like to exercise my faith. I would like to exercise my talents. I would like to exercise my gifts for the edification of the church. సంఘ క్షేమాభివృద్ధి కొరకు నా వరములు నీ కొరకు ప్రజ్వలింపజేయాలని కోరుతున్నానయ్యా, సహాయం చేయమని ప్రార్థన చేయి. వాట్ ఎ వండర్ఫుల్ ప్రేయర్ ఇట్ ఈస్. ఆ ప్రార్థన ఎంత గొప్పదే, ఆ ప్రార్థన ఎంత ఉన్నతమైంది. చాలాసార్లు మన ప్రార్థనలు దేవుడికి నవ్వు తెప్పిస్తాయి, కానీ మన ప్రార్థనలు అర్థవంతంగా ఉంటే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఆశీర్వాదం నీ జీవితంలో చేయగలవు. ప్రార్థన నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ప్రార్థన ఉందయ్యా. హిజ్కియా అనే రాజు గురించి మీలో చాలామంది తెలుసు. ఆ ప్రక్కనే సిరియా దేశంలో ఒక రాజు ఉండేవాడు, సన్హెరీబ్ అని. అతడు యోధా రాజ్యం మీదకి వచ్చేయాలని ప్లాన్ చేశాడు. సన్హెరీబ్ దగ్గర ఒక సైన్యాధ్యక్షుడు ఉండేవాడు, అతని పేరు రబ్షాఖే అని ఆయన. నేను అనుకుంటాను వాడు ఒక 6.5-7 అడుగులు ఉండుంటాడేమో. అతన్ని చూడగానే 105 జ్వరం వచ్చేదంట అందరికీ. కొన్ని పర్సనాలిటీలు అలాగే ఉంటాయి కదా, చూడగానే కొంతమంది జ్వరం వస్తుంది, అంత భయంకరంగా. రబ్షాఖే సైన్యాధిపతి. ఇంకా అతని మాటలు మామూలుగా లేవు. దేవుని సేవకుడైన హిజ్కియాను ఉద్దేశించి, దేవుని ప్రజలను ఉద్దేశించి మాటలాడకూడని ప్రతి మాట మాట్లాడాడు. మేము వస్తున్నాం మీదకి, ఎక్కడికి వెళ్తావు కాసుకో, అక్కడికి వెళ్తావా, లేదా ఆ రాజ్యానికి వెళ్తావా, ఈ రాజ్యానికి వెళ్తావా, ఆ ప్రజల దగ్గరికి వెళ్తావా, ఈ ప్రజల దగ్గరికి వెళ్తావా, వెళ్ళక ముందు వాళ్ళకి ఉత్తరాలు రాయి. సిరియా రాజు వస్తే ఏమైందో కనుక్కో. ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు తెలుసా? వీఆర్ హెల్ప్లెస్, మేము అతన్ని జయించలేకపోతున్నాం. సన్హెరీబు నీకు తెలీదు, హిజ్కియా అటు ఇటు పరిగెత్తడో, దేవుని సన్నిధికి వస్తాడు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు. సన్హెరీబు పంపించిన ఉత్తరాన్ని హిజ్కియా తీసుకున్నాడు. ఇప్పుడు ఎటు పరిగెత్తాలి? వేర్ షుడ్ ఐ గో, వేర్ షుడ్ ఐ రన్? దట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ మై ప్రేయర్స్ ఆన్సర్డ్. నా ప్రార్థనలకు జవాబిచ్చే సమయం ఒకటి ఉంది, స్థలం ఒకటి ఉంది. ఐ వుడ్ లైక్ టు రన్ ఇన్ టు ఇట్. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు దానిలోనికి పరుగెత్తి. ప్రైజ్ ద లార్డ్. ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ టవర్ అండ్ ద రైచియస్ షల్ రన్ ఇన్ టు ఇట్ అండ్ బీ సేఫ్. నీతిమంతుడు దానిలోని పరుగెత్తి సురక్షితంగా ఉంటాడు. హిజ్కియా అక్కడికి ఇక్కడికి మరొక చోటకి పరిగెత్తలేదు. హిజ్కియాకి ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, అక్కడికే వచ్చాడు. దేవుని మందిరంలోనికి వచ్చి ఏదైతే ఉత్తరం పంపించాడో ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో పరచి ఓపెన్ చేసి పెట్టి, దేవా శత్రువు చెబుతున్న మాటలు ఇవి, వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? నీ ఆన్సర్ ఏంటి చెప్పు నాయన. అది ఎక్కడ అడిగాడంటే దేవుని సన్నిధిలో తన యొక్క ఉత్తరాన్ని పరీక్షి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి జవాబు వచ్చిందా లేదా? దేవుడు ఇంటర్ఫీర్ అయ్యాడా లేదా? God intervened into that situation and God sent an angel and that angel killed more than 1,85,000 people in a single night. 1,85,000 మంది సిరియా సైన్యాన్ని
ఒక్క దూత ఒక్క రాత్రిలో ఫినిష్ చేసి పడేసి 185,000 మంది. నేను మాట చెప్తాను చూడండి, 185,000 మంది యొక్క శక్తి గొప్పదా, హిజ్కియా యొక్క ప్రార్థన గొప్పదా? చెప్పాలి గట్టిగా. హిజ్కియా ప్రార్థన గొప్పది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో నువ్వు నీ ఊహకు మించిన శ్రమలు, కష్టాలు, శత్రువులు చుట్టుముట్టేశారేమో, నీ కుటుంబ సభ్యులే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, ఇంతవరకు నీ ద్వారా మేలు పొందుకున్న వారే కావచ్చు, నీకు ఎదురు తిరిగేశారేమో, ఉత్తరాలు పంపించారేమో, ఈమెయిల్స్ పంపించారేమో, పిటిషన్లు పంపించారేమో. ఆల్ యూ హ్యావ్ టు డూ, పుట్ దెమ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ ప్రే. వాటిని దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయి. లార్డ్, దిస్ ఈజ్ వాట్ మై ఎనిమీస్ ఆర్ సేయింగ్, దిస్ ఈజ్ వాట్ ది ఎనిమీస్ ఆర్ కంటెంప్లేటింగ్. ఏదైతే ఆ శత్రువులు ఆలోచన చేస్తున్నారో, ఏదైతే శత్రువులు చెప్పారో, ప్రభువా ఇది నీ ఆన్సర్ ఏంటి ప్రభువా? మనమైతే మాటలతో సమాధానం ఇద్దాం అనుకుంటాం, కానీ దేవుడు తన క్రియల ద్వారా సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తాడు. మా నాన్నగారు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆయన టెలికమ్యూనికేషన్లో జాబ్ చేస్తుండేవారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1975, 1976 ఆ టైంలో జరిగిన సంఘటన. మా నాన్నగారు ప్రభువుని అంగీకరించిన తర్వాత దేవుని సేవకు సంపూర్ణంగా సమర్పించుకోవడానికి ముందు, దేవుని పిలుపు రాక మునుపు సేవ కోసం కొన్ని నెలల పాటు ఇంకా ఉద్యోగంలోనే కొనసాగారు. అయితే మా నాన్నగారు అంతకుముందు జరిగిన పరిస్థితి ఏంటంటే, ఆయనకు ఒక బాస్ ఉండేవారు. ఆయన మా నాన్నగారు కలిసి సాయంకాలం పరిస్థితి ఏంటంటే సిట్టింగ్లో కూర్చునేవారు. ఏంటా సిట్టింగు? ఆ బ్రాందీయో లేకపోతే ఏదోటి. మా నాన్నగారు ఎక్కువ తాగేవారు కాదు, కానీ ఆ బాస్ ఎక్కువ తాగుతుండేవాడు. మా నాన్నగారి పని ఏంటంటే సాయంకాలం ఆఫీస్ అయిపోగానే దగ్గరలో ఏమన్నా బ్రాందీ షాప్ ఉంటే తీసుకొచ్చి ఆయనకి ఇవ్వాలా, అక్కడ నిలబడాలా, ఆయన తాగినంతసేపు అక్కడ ఉండాలా, ఆ తర్వాత వచ్చేసేయాలి. మరి మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఆ పనులు చేయకూడదు కదా, ఆ స్థితిని మార్చాలి కదా. సో మా నాన్నగారు ఇంక నేను ఆ పని చేయనని నిర్ణయించుకున్నారు. ఆ మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళారు. బాస్ పిలిచాడు, బీవీ రావు, ఏది సాయంకాలం అయిపోయింది, ఏంటంటే మనం రోజు చేసే పని నువ్వు తేలదేంటంటే, ఈరోజు నన్ను తీసుకురానండి. డబ్బులు లేవా? డబ్బులు ఉన్నాయి కానీ తేనండి. ఏమైంది? యేసుప్రభుని నమ్ముకున్నానండి. నమ్ముకుంటే నమ్ముకో, నువ్వు తాగపోతే మానే, నాకు ఒట్టురా. నేను తాగంది మీకు కూడా ఏం చేయను, తీసుకురాను. నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? నేను అనుకుంటే ట్రాన్స్ఫర్ చేసి పడేస్తా నిన్ను. ఎక్కడి నుంచి, విజయవాడ నుంచి ట్రాన్స్ఫర్ చేశానంటే కడప వెళ్ళిపోతావు. మరలా 2 సార్లు తిరిగామంటే శాలరీ అయిపోద్ది దారి ఖర్చుల కోసం. ఏమనుకుంటున్నావో? కడప వేసానా ట్రాన్స్ఫర్ అన్నాడు. కడప కాకపోతే అవకాశం ఉంటే కెనడా పంపించాడు సార్. నేను మాత్రం మీ మాట వినే ప్రసక్తే లేదు, ఆ పాప పని చేయనన్నారు. అదేనా నువ్వు అధికారితో మాట్లాడే విధానం? సరే ఇంటికి వెళ్ళు, నీకు ఆర్డర్ అయిపోయి వచ్చేస్తుంది, ట్రాన్స్ఫర్ ఆర్డర్ కోసం కనిపెట్టన్నాడు. మా నాన్నగారు వచ్చారు ఇంటికి. కడప అంటే కెనడా అన్నారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత భయం వేసింది. నిజంగా వేసేస్తే పరిస్థితి ఏంటి? కడప నుండి రోజు తిరగాలంటే పరిస్థితి ఏంటి? దేవుని సన్నిధిలో మోకాళ్ళను ప్రార్థన చేశారు 2 రోజులు. ప్రభువా, ఈ సమస్య నీ చేతిలో పెడుతున్నాను, నువ్వే నాకు సహాయం చేయాలి, నీవే నాకు మేలు చేయాలి ప్రభు ప్రార్థన చేసి 2 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తే ఆఫీసర్ గారు లేరు అక్కడ. ఎందుకు రాలేదే ఆఫీసర్ గారు? నిన్నే కడప ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆయనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాట ఎందుకు చెబుతున్నాను తెలుసా? వెన్ యూ సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఇంపాసిబిలిటీస్ విల్ బికమ్ పాసిబిలిటీస్. అసాధ్యాలు ఏమవుతాయి? స్వసాధ్యం. డోంట్ రన్ ఆఫ్టర్ పీపుల్, డోంట్ రన్ ఆఫ్టర్ రిలీజియస్ లీడర్స్, డోంట్ రన్ ఆఫ్టర్ వరల్డ్లీ పీపుల్. లోక సమాన వ్యక్తుల దగ్గరికి, లేకపోతే మరొకరు గురువుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి పరిగెత్తి సార్ ఈ సమస్య పరిష్కారం ఏంటి? సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఫస్ట్. కూర్చో దేవుని సన్నిధిలో. మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఏమవుతాయి? అనుగ్రహించబడతాయి. నమ్ముతున్నావా దేవుని వాగ్దానాలు? ఆ మాట ఏమన్నా శక్తి లేని మాట? అది ఆయన పలికిన మాట ఎంత శక్తి! మీరు వెతకండి నన్ను, అవన్నీ ఇస్తానన్న దేవుడు ఎప్పుడైనా మోసం చేస్తాడా మనల్ని? ఇచ్చిన మాట తప్పడానికి దేవుడు ఏమైనా రాజకీయవేత్త? నో, ఈజ్ ది ఆల్మైటీ గాడ్. ఆయన పలికితే అద్భుతాలు జరిగాయి, జరుగుతాయి. మన జీవితంలో మేలు చేసే దేవుడు. వాట్ ఈస్ దేర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? దేవుని సందుకు వచ్చి మన హృదయాలు కుమ్మరించి, మన మాటలు కట్టిపెట్టి, నోటి మాటలు అదుపులో పెట్టుకునే విశ్వాసంతో మాట్లాడినప్పుడు, యథార్థంగా జీవించినప్పుడు మనం పొందుకునే మొదటి ఆశీర్వాదం నీ ప్రార్థనలకు జవాబు. దెర్ ఆర్ ఆన్సర్స్ ఫర్ యువర్ ప్రేయర్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. రెండో మాట దగ్గరికి వస్తున్నాను చూడండి. రెండో మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో మనకు సంతోషం ఉంది అన్నాడు. Psalm 16 and verse 11,
కీర్తన గ్రంథం 16వ కీర్తన 11వ వచనం చదివితే సామిష్టి ఏమంటాడంటే అక్కడ, జీవమార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు. ఇటర్నల్ ప్లెజర్స్ ఆర్ దేర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దెర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ యోర్ ప్రెజెన్స్. నీ సన్నిధిలో చెప్పండి ఏముంది? సంపూర్ణ సంతోషమా లేకపోతే కొంచెం కొంచెం సంతోషమా? సంపూర్ణ సంతోషం, ఫుల్నెస్ ఆఫ్ జాయ్. మీ జీవితంలో ఎప్పుడైనా దేవుని యొక్క ఫుల్నెస్ ఆఫ్ జాయ్ని మీరు అనుభవించారా? ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ ద ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ లైఫ్? అనేకసార్లు నేను అనుభవించాను. ఆయన సన్నిధిలో కూర్చుంటే సమయం మర్చిపోయిన రోజులు చాలా ఉన్నాయి. నేను చెప్పగలను, నా యవ్వన కాలంలో నేను ప్రభువుని అంగీకరించిన తర్వాత బైబిల్ అంటే నాకు చాలా ఇష్టం, దేవుని వాక్యం చదవడం అంటే. ఆయా సందర్భాల్లో నేను రాత్రి 9:30, 10 గంటలకు బైబిల్ ముందేసుకుని కూర్చునేవాడిని. మా ఇంట్లో ఎప్పుడు కూడా వాల్ క్లాక్ నా వెనకాల పెట్టుకునేవాడిని, ముందు పెట్టుకునేవాడిని కాదు. ఎందుకంటే టైం చూసి టెంప్ట్ అవుతానని చెప్పి వెనకాల ఉండేది. దేవుని వాక్యాన్ని చదువుతూ 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 ఒక అర్ధగంట చదివి లేకపోతే ఒక 1 hour చదివి బైబిల్ ప్రక్కన పెట్టి పడుకుందాం అనుకుని అలా చదివి చదివి వాల్ క్లాక్ చూస్తే మార్నింగ్ 5 అయ్యేది, మార్నింగ్ 6 అయ్యేది. ఇంత సమయం ఎలా గడిచిపోయింది? ఇన్ని గంటలు, అది కూడా నిద్ర కూడా రాకుండా ఎలా గడిచిపోయింది? ఆ స్వీట్నెస్, దేవుని వాక్యాన్ని చదువుతుంటే ఒక్కొక్క మాట పట్టి పట్టి చదువుతుంటే ఆ స్వీట్నెస్ని చాలాసార్లు నా జీవితంలో అనుభవించాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తిరిగి అనేక మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నానంటే నేను నింపబడ్డాను కాబట్టే మీకు చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా. అన్లెస్ యు ఆర్ ఫిల్డ్ యు క్యాన్ట్ షేర్ గాడ్స్ వర్డ్. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఐ బెట్ యూ మై ఫ్రెండ్, యూ క్యాన్ ఫైండ్ ది జాయ్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ఆనందాన్ని మనం పొందలేం. యేసయ్యలో ఏముంది? సంతోషం. ఒకసారి ఇలాగే మీటింగ్ జరుగుతుంటే ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన కుమార్తె కూడా మీటింగ్కి వచ్చింది, చిన్న పాప, మేబీ ఒక 6-7 years అనుకోండి. అందరూ అన్నారు పాస్టర్ గారు అమ్మాయి పాట పాడాలి, పాస్టర్ గారు అమ్మాయి పాట పాడాలంటే కొంచెం టెన్షన్ పడిపోయేది. ఈ లోపల పాస్టర్ గారు ఓ రామ్మ పాడు పాట అనగానే మైక్ ఇచ్చారు. మైక్ ఇవ్వగానే ఆమె పాడుతున్న పాట ఏడుస్తూ పాడుతుంది, ఎందుకంటే టెన్షన్ వచ్చేసింది, నర్వస్ ఫీల్ అయిపోయింది. ఆ స్టేజ్ ఎక్కి ఏడుస్తూ పాడుతుంది. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది. అది పొంగుతుందో దుఃఖమా సంతోషమా? కానీ పాడుతుంది ఏంటంటే సంతోషం పొంగిందని. చాలాసార్లు మన జీవితాల్లో కూడా అదే, హృదయం నిండా దుఃఖమే, కానీ పాటలు మాత్రం నేను ఆనందిస్తాను దేవుల్లో, నేను సంతోషిస్తాను దేవుల్లో. ఏం ఆనందిస్తున్నావు నువ్వు, ఏమి సంతోషిస్తున్నావు నువ్వు? పాటలకే పరిమితం అయిపోయినవి. A.W. టోజర్ అనే దేవుని సేవకుడు అంటాడు, క్రైస్తవులు అబద్ధాలు మాట్లాడరట కానీ అబద్ధాలు పాడతారట అన్నాడు ఆయన. క్రిస్టియన్ దే డోంట్ స్పీక్ లైస్, ఇన్ఫ్యాక్ట్ దే సింగ్ లైస్ అన్నాడు. క్రైస్తవులు అబద్ధాలు మాట్లాడరట కానీ అబద్ధాలు ఏం చేస్తారట? పాడతారట. ఎందులో పెట్టి? పాటల్లో పెట్టి. నిన్నే ప్రేమిస్తాను అంటాం దేవుని సందుకు వచ్చి, కానీ దేవుణ్ణి కాకుండా అన్నీ ప్రేమిస్తూనే ఉంటాయి. ప్రభువా నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటాం, కానీ దేవుని కార్యాలు ఏవి కూడా ఇష్టపూర్వకంగా మనం చేయం, సణుక్కుంటూ చేస్తుంటాం. నాకే చెప్తారు ఎప్పుడు కూడా, పాస్టర్ గారు ఇప్పుడు నాకే ఫోన్ చేస్తారు, ఫస్ట్ లైన్లో నేనే ఉంటానని అని సణుక్కుంటాం. కొనుక్కుంటే ఏదైనా పని చెప్తే బాధ చెప్తే, కానీ దేవుని సందుకు వచ్చి ప్రభువా నువ్వంటే ఎంత ఇష్టం అని ఆయన అంటారు. నో, యు ఆర్ లైయింగ్. నాకున్నదంతా నీకే అంటాం. కానుకలు వేసే సమయం వస్తే మన పర్సుల్లో, మన వాలెట్లో అతి చిన్న నోట్ ఎక్కడ ఉందని వెతుకుతాం. నాకున్నదంతా నీదే ప్రభు అంటాం. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? మనం అబద్ధాలు పాడుతూ ఉంటాం. నీతి సూర్యుడా నా మీద ఉదయించే ఉదయించే అని పాడతాం. సూర్యుడు కొంచెం వేడెక్కితే మాత్రం ఎక్కడికి రాం, మనం దేవుని సంధికి రాం. ఇంట్లో ఏసీ వేసుకుని లైవ్ వస్తుంది కదా పెట్టి, ఆశీర్వాదాలు నా మీద వర్షంలా కృమ్మరించే ప్రభు అని ప్రార్థన చేస్తాం. వర్షం వస్తే మాత్రం ఎక్కడికి రాము, దేవుని మందిరానికి రాం. వర్షం వస్తే స్కూల్కి వెళ్తాం, వర్షం వస్తే పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, ఆఫీస్కి వెళ్తాం, ప్రయాణాలు మానుకోం, ఎయిర్పోర్ట్లకు వెళ్ళడం మానం, ఏది మానం. కానీ ఏది మానేస్తాం? వర్షం వస్తే దేవుని సన్నిధికి రా. ఆర్ యు నాట్ లైయింగ్? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది ప్రభువా, అండ్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. నేను వాటిని ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుతున్నాను. లోకం ఇవ్వలేని ఆనందం, లోకం ఇవ్వలేని సంతోషాన్ని ప్రభు నీకు ఇస్తాడు. అవకాశం ఉంటే రేపు ఇంకా ఈ విషయాన్ని డీటెయిల్గా నేను మాట్లాడతాను. వాట్ కైండ్ ఆఫ్ జాయ్ వీ గెట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మనం పొందే ఆనందం యొక్క విలువ ఎంత గొప్పది, ఆ సంతోషం విలువ ఎంత గొప్పది.
కీర్తనకారుడు అంటాడు, వారి ధాన్య ద్రాక్ష రసముల విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించావు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని మాట అది. ధాన్య ద్రాక్ష రసాలు విస్తరించినప్పుడు మనిషికి ఏంటి చెప్పండి? సంతోషమే. బాగా ఇన్కమ్ పెరిగింది, జాబ్లో చాలా చక్కని పరిస్థితులు ఉన్నాయి, అనుకున్న దానికన్నా ఎక్కువ శాలరీ వచ్చేస్తుంది, పిల్లలు చదువు అవగానే జాబులు కొట్టేశారు, విదేశాల్లో మంచి మల్టీనేషనల్ కంపెనీలు జాబ్ వచ్చేసినాయి, అన్నీ బాగున్నప్పుడు మామూలుగా ఉండదు మన ఆనందం అంతా. కానీ ఏదైనా మనం అనుకున్నది జరగకపోతే ఇంకా మనంత నిరుత్సాహవంతులకి ఎవరు ఉండరన్నట్టుగానే కృంగిపోతాం. ఇంకా దేవుడు ఎంతకాలం ఏమీ చేయలేదన్నట్టుగానే ఫీల్ అయిపోతుంటాం. కానీ దావీదు అన్నాడు, లోక సంబంధమైన ఆనందాలు భౌతిక వనరుల మీద ఆధారపడి ఉంటాయి, నా ఆనందం నీ మీద ఆధారపడి ఉంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. భౌతిక సంబంధమైన వనరులు కొంతకాలం ఉండి పోతాయేమో, కానీ నీవు అలా పోయేవాడు కాదు నాయన, నువ్వు అలా కనుమరుగైపోయాడు కాదు. యు ఆర్ ఇటర్నల్ బీయింగ్. నువ్వు శాశ్వతుడు. ఏల్ వలాం అంటే అర్థం ఏంటో తెలుసా? శాశ్వతుడైన దేవుడు. సిన్స్ అవర్ గాడ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్, హిస్ జాయ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్, His peace is everlasting. His life is everlasting. His kingdom is everlasting. దేవుడు శాశ్వతుడు గనుక ఆయన ఇచ్చే ఆనందం శాశ్వతమైంది, ఆయన ఇచ్చే ప్రేమ శాశ్వతమైంది, ఆయన ఇచ్చే కృప శాశ్వతమైంది. ప్రభువా నీ సన్నిధిలో నాకేముంది? సంపూర్ణ సంతోషం ఉంది. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. ఏమున్నాయి దేవుని సన్నిధిలో అంటే, ఈసారి 89వ కీర్తన దగ్గరికి రండి. హేమాన్ గారేమో దేవుని సన్నిధిలో ప్రార్థనకి జవాబు ఉందన్నాడు, కీర్తనకారుడే. దావీదు గారేమో దేవుని సన్నిధిలో సంతోషం ఉందన్నాడు, ఆయన కీర్తనకారుడే. మరొక కీర్తనకారుని మీకు పరిచయం చేస్తున్న, ఆయన పేరు ఏతాను అంటారు ఆయన్ని. ఆయన 89వ కీర్తన రాశాడు. దానిలో ఒక చక్కని మాట ఈసారి 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ మాట ఇలా ఉంది: నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధాన వర్తులు అనే మాట. కృపాసత్యములు నీ సన్నిధాన వర్తులు. సన్నిధాన వర్తులు అంటే అర్థం ఏంటి? సన్నిధిలో ఉంటాయని అర్థం. అక్కడ ఏముందంట దేవుని సన్నిధిలో? కృపా సత్యము. కృపాసత్యము. ఈ మాటను గనక మీరు పాత నిబంధనలు ఎక్కడైనా కృపాసత్యం అనే మాట మీరు చదివితే సరాసరి మనకు బైబిల్లో ఒక మాట గుర్తు రావాలి. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపాసత్యములు యేసుక్రీస్తు ద్వారా కలిగెను అనే మాట యోహాను సువార్త 1వ అధ్యాయంలో. కృపాసత్యములు ఎవరి ద్వారా వచ్చినాయట? యేసయ్య ద్వారా. అంటే కృప అనే మాటను మనం అర్థం చేసుకున్న ప్రతిసారి యేసు ప్రభు మనకు గుర్తు రావాలి. కృప అంటే అర్థం ఏంటో తెలుసా? పొందదగిన వారికి, పొందదగని వారికి ఇచ్చే గొప్ప బహుమానం కృప. అన్డిజర్వ్డ్, అన్వర్ది పీపుల్కి ఇచ్చే గొప్ప బహుమానము కృప. ఆ సందర్భాల్లో నేను ఈ ఎనాలజీ చెబుతూ ఉంటాను. కృప గురించి మనం అర్థం చేసుకోవాలంటే, ఎవరైనా మీరు కారులో వెళ్తుంటే కొంతమంది స్ట్రీట్ బెగ్గర్స్ ఉంటారు. అలాంటి వారు మీ దగ్గరికి వచ్చి ఏమైనా అడిగారు అనుకోండి, మీరు మ్యాక్సిమం ఎంత ఇచ్చి ఉంటారు? ఇప్పటికీ గుర్తుందా? పోనీ ఇచ్చినట్టు ఏమన్నా? మ్యాక్సిమం మనం ఇవ్వమనుకోండి, కానీ ఇస్తే ఎంత ఇస్తావు? ఇండియాలో, దుబాయ్లో మరి స్ట్రీట్ బెగ్గర్స్ కనపడతారు లేదు నాకే తెలియదు, కానీ ఇండియాలో ప్రతి జంక్షన్ దగ్గర, సిగ్నల్ లైట్స్ దగ్గర ఎప్పుడైనా రెడ్ లైట్ పడిందంటే మన కార్ల దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు. మ్యాక్సిమం ఎంత ఇస్తామని చెప్పండి? 10 రూపాయల, 20 రూపాయల, పోనీ 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? యు ఆర్ సో బ్లెస్డ్ ఇస్తే కనుక. నేను నా కూతురు ఒకసారి కారులో వెళ్తుంటే డీజిల్ కోసం డబ్బులు అక్కడ పెట్టాను గేర్ బాక్స్ దగ్గర. ఒక ఆమె వచ్చి ఈ గ్లాస్ కొట్టగానే నా కూతురు అలా చూసింది, స్ట్రీట్ బెగ్గర్ అనుకుంటా, వెంటనే 500 తీసి ఇచ్చేసింది. నేను పెద్దగా బాధపడలేదు అనుకోండి, కానీ ఒక విషయంలో సంతోషించి నా కుమార్తెకి ఇవ్వడం అంటే ఇష్టమే అని చెప్పి ఆమె ముందు నమ్మలా. ఆమె నా వంక చూస్తుంది. ఎందుకోసం తెలుసా? ఇప్పుడు ఈయన అమ్మ చిన్నపిల్ల ఏదో తెలియకుండా ఇచ్చేసింది, పట్టుకెళ్ళిపోతాను ఇలా పడరా అని చెప్పి 5 రూపాయలు ఇస్తారేమో అనుకుంది ఆమె. తీసుకెళ్ళిపో అన్నాను నేను. ఇంకా నేను అనుకుంటున్నా ఆమె సరాసరి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ రోజు ఏమో అడుక్కుని ఉండదు ఆమె. 500 రూపాయలు, ఒక 5,000 ఇస్తే, ఒక 50,000 ఇస్తే వాళ్ళకి కారు దగ్గరికి వచ్చి సార్ భిక్షం వేయండి అంటే ఎవరైనా మనలో 5 లక్షలు ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? మనం ఏదో జోక్ చేస్తాం అనుకుంటారు, లేదా మీరు కష్టపడి 5 లక్షలు ఇస్తే దొంగ నోట్లు అనుకుంటారు, అంతకుమించి ఇంకేమో అనుకోరు కదా. ఫేక్ కరెన్సీ బిల్స్ ఇచ్చేస్తున్నారేమో అని. పోనీ 50 లక్షలు ఇచ్చారనుకోండి ఎవరైనా, ఇంకా అది ఊహకు కూడా అందనదే. కృప అంటే అర్థం ఏంటో తెలుసా?
పొందడానికి 1% కూడా మనకు అర్హత లేకపోయినా దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన బహుమానం కృప. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. దట్స్ వాట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. కలువరి శిలువలో యేసు ప్రభు చూపించిన ప్రేమ, ఆయన కృమ్మరించిన కృప అంత గొప్పది. మనలో ఏ ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి అర్హులం కాదు. మనలో ఏ ఒక్కరు కూడా రక్షణ పొందడానికి అర్హులం కాదు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, మన పాపముల్లో మనం చచ్చిపోయామన్నాడు బైబిల్లో. వీఆర్ డెడ్ ఇన్ అవర్ సిన్స్, ఇన్ అవర్ ట్రాన్స్గ్రెషన్స్ అండ్ ఇనిక్విటీస్. మన అపరాధముల్లో, మన పాపంలో చచ్చిపోయామను. దేవుణ్ణి చూసే భాగ్యం మనకు లేదు, ఆయన చేరుకునే భాగ్యం మనకు లేదు. మనలో ఏ ఒక్కరు కూడా పరలోక రాజ్యాన్ని చేరుకునే అధికారం మనకు లేదు. కానీ యేసు ప్రభు మనల్నే వెతుక్కుంటూ వచ్చి, తప్పిపోయిన గొర్రె లాంటి మనలను తన కౌగిట్లో చేర్చుకోవాలని నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చే సిలువలో మన కోసం మరణించాడు. ఆయన తన ప్రేమను వ్యక్తం చేశాడు, తన కృపను కృమ్మరించాడు. ఓ మాట నేను చెబుతాను, యేసయ్య సిలువ నుండి ఎప్పటికీ, యేసయ్య సిలువ నుండి ఎప్పటికీ కృపా ప్రవాహం ప్రవహిస్తూనే ఉంది. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. All you have to do, come and dip in that stream of grace. ఆ కృపా ప్రవాహంలో మునగగలిగితే నువ్వు ఎంత ఆనందం, ఎంత సంతోషం. కృపను అర్థం చేసుకున్న వాడికి ఉన్నంత ఆనందం భూమి మీద మరెవరికి ఉండదంటాను నేను. హల్లెలూయా. I understand what the grace of God means. I am given grace of God. దేవుని యొక్క కృపకు పాత్రుని నేను. ఆయన కృపను అర్థం చేసుకున్నాను. నీకు అర్థమైందా దేవుని కృప విలువ? ఆయన చేసిన గొప్ప త్యాగం విలువ నీకు తెలిసిందా? కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు అంటే, నీ సన్నిధిలో కృప ఉందయ్యా, నాకు కావాల్సిన కృప. పౌలు భక్తుడు అడిగాడు, అయ్యా నాకు ముళ్ళు ఉందయ్యా అన్నాడు. పౌలు గారికి ఏముందట? ఏంటా ముళ్ళు? పెద్ద డిబేట్ ఉంది దానికి. పౌలు గారిలో ఉన్న ముళ్ళు ఏంటని. సరే, ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడాలని కాదు, కానీ ఎప్పుడైనా బైబిల్ స్టడీ ఉంటే చేద్దాం. పౌలు గారికి ఉన్న ముళ్ళు ఏంటని. థార్న్ ఇన్ ఎ ఫ్లెష్. ప్రభువా, ఒక ముళ్ళు ఉంది, తీసేయని ఆయన ప్రార్థన చేశాడు. అంటే పౌలు ఏమైనా సామాన్య వ్యక్తి అండి? పౌలు మొదటి శతాబ్ద కాలంలో దేవుని సువార్తను అనేక ప్రాంతాల్లో విస్తరింపజేసుకున్న గొప్ప దైవజనుడు ఆయన. అలాంటి పౌలు గారు ప్రార్థన చేశారు, ప్రభువా ముళ్ళు తీసేనాయన, నీకేమన్నా పెద్ద గొప్ప నాయన ఇది, మేలు చేయ ప్రభు అంటే. పరలోకం నుండి వచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? పౌలా, డోంట్ వరీ అబౌట్ దట్ థార్న్. ఆ ముళ్ళు గురించి నువ్వు పెద్దగా బాధపడద్దు, నా కృప నీకు చాలు. ఈయన అడిగింది ఏంటి, అక్కడ నుంచి వచ్చిన సమాధానం ఏంటండి? చాలాసార్లు మనం కూడా అడుగుతాం, ప్రభు ఇదేమన్నా పెద్ద కష్టమేనాయనా నీకు? ఈ బాధ తీసేయడం, ఈ కష్టం తీసేయడం, ఈ శ్రమ తీసేయడం, ఈ ప్రతికూలత తీసేయడం నీకేమన్నా కష్టమా? దేవుడు అన్నాడు, ఉన్నే, అది ఉన్నప్పుడే నా కృప విలువ ఏంటో నీకు బాగా తెలుస్తుంది. యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ మై గ్రేస్. నా కృప నీకు చాలు అన్నాడు. కంటి సమస్యలు కొంతమందికి ఉంటాయి. ఒక బైబిల్ కామెంటేటర్ ఏమంటాడంటే, పౌలు గారికి బహుశా గ్లకోమా అనే ఒక ఐ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉండుండొచ్చు. అందును బట్టి ఆయన కళ్ళల్లోంచి నీళ్లు కారుతుండేవాడు. ఆయన ఆ నీటిని తుడుచుకోవడానికి ఒక క్లాత్ లాంటిది ఏమైనా, కర్చీఫ్ లాంటిది ఏమైనా వాడుతుండేవాడు. కొన్ని సందర్భాల్లో దాన్ని ఎవరైనా టచ్ చేస్తే వాళ్ళకి అద్భుతాలు జరిగేవాట. కానీ పౌలు గారికి మాత్రం అది పోలా. ఆ బైబిల్ కామెంటేటర్స్ ఇంకొంచెం ఎలాబరేట్ చేసి ఏమంటారంటే, పౌలు గారికి సువార్త ప్రకటించేటప్పుడు మాత్రం కళ్ళు బాగా కనబడేవాట, లేదంటే ఆ నీళ్ళు వచ్చేవి కాదట. ఎంతసేపు వాక్యం చెప్తే అంతసేపు చాలా చక్కగా ఉండేవాడట. వాక్యం చెప్పేసి పక్కకి వెళ్ళిపోగానే మళ్ళీ కన్ను ఆ వాటర్ రావడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యేదట. అందులో ఒక సందర్భాలు అంటాడు, సువార్త ప్రాణించకపోతే నాకేంటన్నాడు ఆయన, శ్రమ అన్నాడు. ఓకే, దానికి ఒక స్పిరిచువల్ మీనింగ్ అయితే ఉంది, కానీ బహుశా ఈ విధానంలో కూడా అన్నున్నాడేమో. నేను సువార్త చెప్పకపోతే శ్రమ వస్తుంది నాకని ఆయన ఎక్కువగా ప్రీచింగ్లో ఎంగేజ్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఆ శ్రమను జయించాలనే. ప్రభువా నాకు ఈ కష్టం ఉంది, కెన్ యూ రిమూవ్ ఇట్? పాల్, డోంట్ వరీ అబౌట్ రిమూవింగ్ దట్ ప్రాబ్లం, బట్ డిపెండ్ ఆన్ మై గ్రేస్. నా కృప మీద ఆధారపడు, నా కృపే నిన్నేం చేస్తుంది, నడిపిస్తుంది. ఈరోజు బహుశా నువ్వు కూడా, ఏమంటే నాకున్న సమస్య దేవునికి పెద్ద గొప్ప అండి, తీసేయచ్చు కదా అంటే, దేవుడు తీసేస్తాడు, అందులో సందేహం ఏమీ లేదు. కానీ దేవుడు తన అనాదికాల సంకల్పంలో ఏదైనా ఒక సిచ్యువేషన్ ఈ జీవితం ఎలా చేశాడంటే, నువ్వు అక్కడ దేవుని కృప మీద ఆధారపడాలని దేవుడు ఆశిస్తున్నాడు. యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్స్ గ్రేస్. నా కృప నీకు చాలు, దేవుని కృప ఉంటే చాలు అనే ఆలోచన విధానం నీలోకి రాగలిగితే, యు ఆర్ సచ్ ఎ బ్లెస్డ్ మ్యాన్. నువ్వు ఎంత ధన్యుడు అంటే అంత ధన్యుడివే.
ఎంత ధన్యురాలు అంటే అంత ధన్యుడు. దేవుడు తన కృపను లావిష్గా మన మీద కృమ్మరించి అద్భుతాలు చేశాడు. ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను 3 నిమిషాల్లో, జాగ్రత్త వినండి. ఒక ప్రాంతంలో తల్లిదండ్రులు ఉన్నారు. వారికి ఒకే ఒక కుమారుడు. ఒక్కడే కొడుకంటే ఆడు ఎంత గారాభంగా పెరుగుంటాడో తెలుసు కదా. యవ్వన కాలంలో రాగానే తల్లిదండ్రులు ఎన్ని తిప్పలు పెట్టాలో అన్ని తిప్పలు పెడుతున్నాడు. ఇంకా ఇష్టానుసారం చెడిపోయాడు. 7 వ్యసనాలు అన్నారు కానీ ఇంకా 70 వ్యసనాలు ఉన్నా అవన్నీ మనలో ఉండేవాడేమో. అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు ఎన్నోసార్లు మందలించారు. సామ దాన భేద దండోపాయాలు తెలుసు కదా మీకు. 4 రకాలైన డిసిప్లిన్స్. సామము అంటే కౌన్సిలింగ్, ముందు కౌన్సిలింగ్ ఇచ్చారు, వర్కౌట్ అవ్వాలా. దానము అంటే గిఫ్ట్లు ఇచ్చారు. ఒరే బాబు నువ్వు మంచిగా ఉండాలంటే గిఫ్ట్ ఇస్తాను రా అని దానాలు ఇచ్చి దారిలో తెచ్చుకోవడం, అది పని చేయాల. భేదము అంటే డిస్ప్యూట్స్ కలిగించి వారికి కావాల్సింది ఏదో దూరం చేసి లేదా డిసిప్లిన్ చేయడానికి వారికి ఇష్టమైనది ఏదో ఇవ్వకుండా భేదం కలిగించడం, ఆ పని చేశారు, అవ్వలేదు. దండోపాయం అంటే ఇంక శిక్షించడం. బహుశా అప్పటికి దారిలోకి రాలేదేమో. సామధాన భేద దండోపాయాలు అంటారు కదా, అవన్నీ ఉపయోగించే దారిలోకి రాల, వదిలేసారు కొడుకుని. వాడు ఇష్టానుసారం తిరుగుతుంటే ఒక రోజున తండ్రి మందలించాడు, ఇంకెంతకాలం ఇలా జీవిస్తావు, ఇంకెంతకాలం ఇలా బ్రతుకుతావు, నాకు నీ తల్లికి విశ్రాంతి లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, నీ జీవితం ఏంటని గట్టిగా మాట్లాడేసారు. వాడు కోపం వచ్చింది. ఇల్లు వదిలేసి వెళ్ళిపోతా, ఈరోజు నువ్వు ఎక్కువ మాట్లాడావు, నేను మళ్ళీ రాను మీ ఇంటికి అని చెప్పి యవనస్తుడు ఇల్లు దాటి బయటకు వచ్చాడు. ఏదో ప్రూవ్ చేద్దాం అనుకున్నాడు, కానీ ప్రూవ్ చేయలేకపోయాడు. బయటికి వెళ్ళాడు, ఆకలికి అలమటించిపోతున్నాడు. స్నేహితులు మోసం చేశారు. సేమ్ తప్పిపోయిన కుమారుడు లాంటి స్టోరీయే. పందుల దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన, మరి ఈయన దగ్గరికి వెళ్ళాడో లేదో కానీ మనకు తెలియదు, కానీ అదే స్టోరీ. పడరాని పాట్లు పడుతున్నాడు, ఇబ్బందులు పడుతున్నాడు. అతడు అక్కడ బాధపడుతున్నాడు, ఇక్కడ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. కుమారుడు ఇంట్లో లేడో, తల్లి మంచం ఎక్కేసింది, బక్క చిక్కిపోయింది, అన్నం తినలేకపోతుంది. నా కుమారుడు కుమారుడు కుమారుడు, గర్భశోకం, ఏడుస్తుంది. తండ్రి కొంచెం పట్టుదలగా ఉన్నాడు, వాడు తెలుసుకుని వస్తాడు, అప్పుడు దాకా వెయిట్ చేద్దాం అన్నట్టుగా. కానీ తల్లి అంది, లేదండి ఒకసారి పిలవండి, వాడు ఎక్కడున్నాడో చూడండి, మన కొడుకే కదండి, ప్లీజ్ అండి, బతిమాలింది. భార్య అంతగా బతిమాలడం భర్త గమనించి, సరే నీ కోసం పిలుస్తానులే అని ఒక చిన్న పేపర్ యాడ్ ఇచ్చాడు. రే బాబు ఎక్కడున్నావు, ఒకవేళ ఈ పేపర్ యాడర్ గారు కనబడితే మేము నిన్నేమనం, వచ్చే ఇంటికి మీ అమ్మ బెంగబెట్టేసుకుందని యూజువల్గా ఇచ్చే పేపర్ యాడ్ ఉండదు కదా, పేపర్ యాడ్ ఇచ్చాడు, న్యూస్ పేపర్ యాడ్ ఇచ్చాడు. వీడు ఒక చోట పెళ్లి జరుగుతూ ఉంటే ఆ పెళ్లి దగ్గర అందరూ తినేసి పడేసిన ఆకులు ఒక చెత్త కుండి దగ్గర పడేస్తుంటే అక్కడ ఉన్నాడు వీడు, వాటిని తినే పరిస్థితికి వచ్చాడు వాడు. అక్కడ ఈ పేపర్ కనబడింది, తండ్రి రాశాడు ఉత్తరం, యాడ్ చూశాడు, బాబు ఇంటికి వచ్చేసాం నీకోసం వెయిట్ చేస్తున్నాం, ఏమీ అనో నిన్నని. కానీ వీడికి నమ్మకం లేదు. ఎంతకాలం పిల్లనోళ్ళు ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నారు అనుకున్నాడు. ఎలాగో ఒకలా కష్టపడి ఒక పోస్ట్ కార్డు సాధించాడు. ఆ పోస్ట్ కార్డు మీద రాశాడు, అడ్రస్ తెలుసు కదా, రాసి, ప్రియమైన తల్లి తండ్రులకు మీరిచ్చిన ఆ వార్తాపత్రిక యాడ్ నేను చూశాను, ఇంటికి రావాలని అయితే ఉంది, కానీ మీరు నిజంగా నన్ను పిలుస్తున్నారో లేదో నాకు తెలియదు, ప్రేమతో పిలుస్తున్నారో లేదో నాకు అర్థం కాలేదు. అందును బట్టి నేను ఒక చిన్న పని చెప్తాను, మీరు ఆ పని చేస్తే మీరు నన్ను ప్రేమిస్తున్నారని నేను నమ్ముతాను. అదేంటంటే మన ఇంటి వెనకాల ఉన్న జామ చెట్టుకి పైన ఆ పై కొమ్మకి ఒక వైట్ క్లాత్ ఒకటి చుట్టండి. నేను మన ఇంటి వెనకాల ఉన్న ఆ రైల్వే ట్రాక్ మీద ప్రయాణించిన ట్రైన్లో వెళ్తాను, మన ఇంటి వైపు చూస్తే ఆ జామ చెట్టు మీద కనుక ఆ వైట్ క్లాత్ ఉంటే, ఎస్ మా మమ్మీ డాడీ నన్ను ప్రేమిస్తున్నారు, దే స్టిల్ లవ్ మీ అండ్ దే వాంట్ టు ఎంబ్రేస్ మీ, దే వాంట్ టు ఎంబ్రేస్ మీ, నన్ను కౌగిలించుకోవడానికి ఇష్టపడుతున్నారని నేను నమ్ముతాను. అలా కాని పక్షంలో అదే ట్రైన్లో అలా పాస్ అయిపోతాను నేనని ఉత్తరం రాశాడు. ఆ ఒక్క ఉత్తరం తల్లిదండ్రులకు అందిన తర్వాత కొన్ని రోజులు గతించిపోయింది. కుమారుడు ఏ రోజైతే వస్తానన్నాడో ఆ రోజు ట్రైన్ ఎక్కాడు. వాడి ఆశ, వాడి కోరిక, ఎగ్జైట్మెంట్ ఏంటంటే ఉత్తరం అందిందా లేదా, ఒకవేళ అందితే మా అమ్మ నాన్న ఆ జామ చెట్టు కొమ్మెక్కి ఆ తెల్ల గుడ్డ కడతారా లేదా. ఇదే ఆలోచనతో ట్రైన్ మెల్లగా ప్రయాణం చేస్తూ స్టేషన్కి వచ్చేటప్పుడు ఆగుదగ్గ స్లోగా ఆ ట్రైన్లోంచి ఒక్కసారి తన ఇంటి వైపు చూశాడు. తన జీవితంలో బహుశా ఇప్పుడు అంతగా ఏడ్చి ఉండలేమో, కానీ ఆ రోజు ఆ రైలు కిటికీలోంచి తన ఇంటిని చూడగానే తనకి అన్కంట్రోల్డ్ టీయర్స్ వచ్చేస్తున్నాయి. ఎంత కంట్రోల్ చేసుకుందామని ఆగలేకపోతున్నాడు, వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అందరూ చూసి వీడు ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు కదా, ఎందుకు ఏడుస్తున్నాడు అనుకుంటున్నారు. ఆ వెక్కి వెక్కి ఆడడానికి కారణం ఏంటో తెలుసా, ఆ కిటికీలోంచి అలా చూడగానే జామ చెట్టు కనబడ్డంలా తెల్లగొడ్డలే కనబడుతున్నాయి.
వాడు అడిగింది ఒక్క కొమ్మ కట్టమన్నాడు. అమ్మ నాన్న చేసిన పని ఏంటో తెలుసా? ఆ ఒక్కటి వాడు కనబడద్దో లేదో, కనబడకుండా వెళ్ళిపోతాడేమో, ప్రతి కొమ్మకి కట్టేయండి. జామ చెట్టు కనబడద్దో, తెల్లని క్లాతే కనబడాలి. తనకున్న పంచెలని చింపేసి కట్టేశాడు, తనకున్న తెల్ల చీరలన్నీ పక్కన పెట్టేసి ముక్కలు చేసి కట్టేశారు తల్లి తండ్రి. మా కుమారుడు ఈ విధానంలోనైనా తన ప్రేమ, మా ప్రేమ ఏంటో అర్థం చేసుకోవాలని ఆ సుందరమైన దృశ్యాన్ని చూసిన తర్వాత ఆ స్టేషన్లో దిగి పరిగెత్తుకుని వచ్చాడు. తల్లి తండ్రి పాదాల మీద పడిపోయాడు. నేను అడిగింది ఒక్కటే, కానీ మీరు చేసింది చాలా ఎక్కువ. దట్స్ నథింగ్ బట్ గాడ్స్ గ్రేస్. దట్స్ నథింగ్ బట్ గాడ్స్ గ్రేస్. దేవుని కృప మరియు ఆయన ప్రేమ అంతకన్నా గొప్పది. మనలో ఏ ఒక్కరూ ఆయన్ని సమీపించే అర్హత లేకపోయినా మనం చదువుకున్న వాక్య భాగం, నా సన్నిధిని చేరునట్లుగా నేను మిమ్మల్ని ఏం చేస్తానో చేరదీస్తాను. దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ ఈజ్ సేయింగ్. ఇదే యెహోవా వాక్కు. దీనిలో మరలా అరమరిక లేదు. నా సన్నిధికి వచ్చినట్లుగా మిమ్మల్ని చేరదీస్తాను. ఎందుకోసం అంటే అక్కడ మీ ప్రార్థనలకు జవాబులు ఉన్నాయి, అక్కడ సంపూర్ణ సంతోషం ఉంది, అక్కడే నా కృప మీరు సమృద్ధిగా అనుభవించగలుగుతారు. కెన్ యూ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ టుడే?